సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఎన్నాళ్ల నుంచి మీరు ఈ ఆయుర్వేద చికిత్స విధానంలో ఉన్నారు? నేను ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నానండి. 25 సంవత్సరాలు. అవునండి. 20 ఏళ్ల క్రితం ఎలాంటి రోగాలు ఉండేవి, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, అప్పటికి ఇప్పటికీ ఒకటే, పేర్లే రకరకాలు మారుతున్నాయి. అంతేనా? అంతే కదా, పేర్లే రకరకాల కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది మొన్న, దానికి ఆయుర్వేద శాస్త్రం ఏం చేస్తుందంటే జనపదోధ్వంస వ్యాధులు అని వస్తాయని చెప్పింది. మన వాతావరణం కాలుష్యం, వాటర్ కాలుష్యం, లేదంటే మనుషుల్లో అధర్మం పెరిగిపోయినప్పుడు కూడా జనాన్ని ఎంత ధ్వంసం చేయగలిగా, అంటే జనపదం అంటే మొత్తం ఈ యొక్క ప్రజలు పొల్యూట్ చేశారు కదా, జనపదోధ్వంస వ్యాధులని వస్తాయని అప్పుడే శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఒకప్పుడు ప్లేగ్ వచ్చేది, అవును, ఒకప్పుడు టీబీ రకరకాలుగా చాలా వచ్చింది, అవును. సో ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అంతే. ఒకనొకప్పుడు చిన్న అమ్మవారు పెద్ద అమ్మవారు అనేవాళ్ళు కాదు, అవును, అవి కూడా కొంతకాలం ఉండేది. అవును, యాక్చువల్గా పోలియో కొంతకాలం ఉండేది, ఇలా రకరకాలుగా ఉన్నాయనుకోండి. సైన్స్ని బేస్ చేసుకుని అంటారు, కానీ మన సాంప్రదాయాల్లో సైన్స్ ఉందనే మనం గట్టిగా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మీరు నమ్మరు, మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఇప్పటికీ ఫ్లమ్ వచ్చింది అని అంటే సొంటికం మరగ తీసి ఒక చుక్క తేనెలో వేసి ఇచ్చేవే తగ్గిపోతుంది అంటారు. అవును. అదే మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్, ఏదైనా థ్రోట్ డిస్టర్బ్డ్గా ఉంది, అడుగు బయట పెడుతుందంటే ఒక లవంగం నోట్లో వేసి వెళ్ళమ్మా అని అనేవాళ్ళు. మెత్తగా అయిపోయినా సరే మింగేమన్నా అంటే. ఇవన్నీ నేను పాటిస్తున్నానండి, నేను మా పిల్లలకు కూడా నేను పాటిస్తాను. ఇప్పటికీ నేను ఆయుర్వేదం వాడతాను. ఎప్పుడంటే పిల్లలకు 1 year ఉన్నప్పటి నుంచి వాళ్ళకి జలుబు, దగ్గు, ఫ్లమ్ము ఏదొచ్చినా, అంటే ఈ ఎస్పెషల్లీ రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు, అవునండి, యాక్చువల్లీ వాళ్ళకి పిల్లలంటే ఇప్పుడు టీనేజ్కి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను అసలు వాడాల్సిన అవసరం లేకపోయింది. లక్ష్మీ విలాస రసం, మహాలక్ష్మి విలాస రసం, అవును, ఇవన్నీ కూడా నేను పిల్లలకి ఇప్పుడు 17-18 ఏళ్ళు వచ్చేంత వరకు నేను వాడిన మనిషినే. సో ఆయుర్వేదం మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, నమ్మకం ఉంది. మీరు తులసి తీసుకొచ్చి వాడితే ఎవరికి ట్యాక్స్ కట్టట్లేదు, ఎవరికి ఇన్కమ్ లేదు, ఎవరికి మార్జిన్స్ లేవు, ఎవరికి డిస్కౌంట్స్ లేవు, ఏమీ లేవు, అందుకని ప్రమోట్ చేయరు. అందుకనే ఆయుర్వేదం ఇలా వెనకబడింది. అది అంతకంటే ఇంకెళ్ళలేదండి. నిజం. మీరు నమ్మరు, ఒకనొకప్పుడు సడన్గా, అంటే అందరూ మీరు అనుకోవచ్చు వ్యూవర్స్ అన్ని మీ ఎక్స్పీరియన్స్లు చెప్తారేంటి అని. నా ఎక్స్పీరియన్స్లు ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పడానికి ఇవన్నీ. వేళ్ళు సడన్గా లావ్ అయిపోయాయి సార్, 2 చేతి వేళ్ళు లావ్ అయిపోయి చాలా పెయిన్స్ ఉండేది. డాక్టర్ అన్నారు ఇది ఆర్థరైటిస్ అండి అన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి అన్నారు. అసలు టెస్ట్లు అయిపోయి బ్లడ్ టెస్ట్లో అంతా 0 ఉంది, ఏం లేదు, 0 ఆర్థరైటిస్ కూడా ఉంటుందండి, బ్లడ్లో కనిపించవు కొన్ని అని అన్నారు. సంవత్సరం పాటు వాడేశారు, ఏది తగ్గలేదు. తగ్గకపోగా నాకు ఒకరోజు ఒళ్ళు మండిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి 1 year నుంచి మీరు నా స్టెరాయిడ్స్ కూడా ఇస్తున్నారు, నాకేం తగ్గట్లేదు అంటే, ఒక ఆయుర్వేదం నాకు చాలా ఏళ్ళ నుంచి చెప్పాగా, మా పిల్లలు ఎక్కడే నేను చూపించాను, అందరికి వెళ్తే ఏం లేదమ్మా, B12 తక్కువ ఉంది, D3 కూడా చాలా తక్కువ ఉండొచ్చు, అందువల్ల కూడా మీకు ఇలా అవుతుంది అని చెప్పి ఆయన ఫుడ్లో కొన్ని మార్పులు చేసి B12కి D3కి మీరు కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి చూపించుకోండి, మీకు అవి ఇంజెక్షన్స్ ఇస్తే వెంటనే రీప్లేస్మెంట్ వస్తుంది, మీ బోను, నరాలు, మజిల్కి మీకు ఒక మంచి మెడిసిన్ మాత్రం ఇస్తాను, ఒక 5-6 పొడులు కలిపి పొద్దున్నే పరగడుపుని తీసుకునేమనేవాడు. ఇంతవరకు నాకు రాలేదు సార్ మళ్ళీ ఆ ప్రాబ్లం. అసలు అది చిన్న ప్రాబ్లం ఉండదు, అగ్నిమాంద్యం అంటే మీ యొక్క అగ్ని ప్రాపర్గా వర్క్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్య. అంటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, అగ్నిమాంద్యం, దీనితో వచ్చే సమస్య అనమాట. దానికి మందులు అక్కర్లేదు, ముందు మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు చాలామందికి అక్కడే అందుకే పొట్టే రోగాలు పుట్ట. నిజమే, ఇప్పుడు గట్ హెల్త్ అందరూ అంటున్నారు, కానీ ఆయుర్వేదంలో ఎప్పుడు చెప్పారు చెప్పండి? అప్పుడే చెప్పారండి. అసలు ఆయుర్వేదం అంటే వైద్యం కాదండి, జీవన విధానం. రోగాలు రాకుండా ఆయుర్వేదం అంటే ఆయుష్ను కాపాడుకునే, ఆయుష్ను పెంచుకునే విజ్ఞానం. వేదం అంటే విజ్ఞానం, అంతే కదా, అంతే తప్ప అక్కడ ఇప్పుడు ఏమైందంటే అది మందులు అనే దానికి తీసుకొచ్చారు. ఈ విజ్ఞానాన్ని వీళ్ళు ఆచరిస్తే రోగాలు లేకుండా ఉంటాయి. అందుకని నేను రోగాలు లేవు, రోగాలు రావు, ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రంగా ఆచరిస్తుంటే అని నేను చెప్తుంటా. అవును, ఇప్పుడు ఆయన ఒక నినాదంతో వచ్చారు యాక్చువల్లీ పాంప్లెట్లో, రోగాలు లేవు, రోగాలు రావు అని చెప్పని. అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏ విధంగా రోగాలు లేవు, ఏ విధంగా రోగాలు రావు అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు వస్తాయంటే అసలు రోగం అంటే ఏంటి? అసలు ముందు మీ శరీరంకి ఏం కావాలో మీరు అందిస్తుంటే మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టదు. మీరు వెళ్ళి మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ మీరు ఎప్పుడో చెడినవో, కుళ్ళినవో, లేకపోతే ఇంకో పదార్థాలు తిన్నారనుకోండి, అది మీ శరీరానికి పడదు కాబట్టి మీకు హాని చేయడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచినే మీకు జ్వరం రావచ్చు, దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, తలనొప్పి రావచ్చు, కడుపు రావచ్చు, విరేచనాలు రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, ఏమైనా అక్కడి నుంచే రోగం పుట్టింది కదా. కరెక్ట్, అంతే, అక్కడి నుంచే పుడుతుంది. రైట్. కానీ ఇప్పుడు అంటే ఎసిడిటీకి ఇప్పుడు అందరికీ
అసలు వయసుతో సంబంధం లేకుండా విపరీతమైన కడుపుబ్బరం అనండి, గ్యాస్ అనండి, తేనుపులు అనండి, ఎన్నో రకాలైన సమస్యలతో ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మనకి పర్మనెంట్గా సొల్యూషన్ ఉందా? అసలు ముందు ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ అనేది ఒక అబద్ధపు రోగం. అయ్యో, మీరు మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆహారాన్ని ఎలా తీసుకో తెలియక ఇప్పుడు చూడండి, ముందు తినుంటారు, ఇంకా జీర్ణం సగమే ఉంటుంది, ఇక వెంటనే ఎవరో బజ్జీలు ఇస్తున్నారు, తినేస్తున్నారు, మళ్ళీ టీ ఇస్తున్నారు, తాగేస్తున్నారు, దాని మీద కాఫీ ఇస్తున్నారు. ఎందుకు ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఒక మొత్తం కలగూరు గంపంతా పెట్టుంటారు మనకు, మొత్తం దాన్ని అంతా వేస్తే అసలు మరి ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, దేన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, దేన్ని ఎలిమినేట్ చేయాలి, బాడీకి అర్థం కాకుండా పోవడమే ఇక్కడ గ్యాస్ ట్రబుల్. చూడండి, ఫంక్షన్లో కానీ హోటల్లో కానీ మీరు తిన్నప్పుడు అవును మీకు ఈ సమస్య ఎదురవుతుంది, అవును. లేకపోతే అసలు ఆ సమస్య లేదు. ఒకవేళ ఎవరికైనా ఈ సమస్య వచ్చుంటే వాళ్ళు ముందు ఆ యొక్క ఫుడ్ని సాఫ్ట్ ఫుడ్లోకి వచ్చేసి మ్యాక్సిమం లోపల ఉండేదంతా జీర్ణమైపోయి మొత్తం ఖాళీ అయిపోయి ఇంకా భరించలేని బాబు, ఆకలి అంతా అవుతోంది, అసలు ఇంకా నాకు తినకపోతే నా వల్ల కాదు అనేటప్పుడు లిక్విడ్ ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. ఓహో. అంతేగాని వీళ్ళు వెళ్ళి మళ్ళీ లేదు అంటే, ఇప్పుడు మనకు పంచేంద్రియాలు ఆకర్షిస్తాయి. ముందు కళ్ళు వాసన చూశారనుకోండి, టేస్ట్ ఎవరైనా చెప్పారనుకోండి, బిర్యానీ వచ్చింది అనగానే అబ్బా చూద్దామా అని ఇలాంటి ఆల్రెడీ అవి ట్యూన్ అయిపోయి ఉన్నాయి, వెంటనే ఒకసారి చూసేద్దాం ఏమైందా పర్లేదు కొంచెం అని ఎప్పుడైతే అలా అనుకొని తిన్నారో అప్పుడే సమస్య. లేకపోతే మీరు చెప్పిన ఇందాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇలాంటి వాటి వల్లే వస్తుంది. అంటే ఎక్కువ ఏ సమస్యల మీద వస్తున్నారండి మీ దగ్గరికి? ఆధునిక వైద్యంలో అంటే అలోపతిలో తగ్గట్లేదు, ఏం చేయాలో ఇంకా ఇంతే, నీకు ఇంతకంటే తగ్గదు, ఇంతకంటే ఇంకేం చేయలేము అని చెప్పిన సందర్భంలో మా దగ్గరకు వస్తారు. ఫస్ట్ కొంతవరకైనా అవగాహన ఉంటే ఒక 3 to 5% పీపుల్కు ఆయుర్వేదం వాళ్ళ జీవన విధానం నుంచినే ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం మంచిది, నువ్వు వేరే దానికి వెళ్ళొద్దు, చేయించుకోవద్దు అని ఉండేవాళ్ళు. భయం అంటే ఒక ఇంజక్షన్ అన్నా, ఒక ఆపరేషన్ అన్నా, ఒక కెమికల్ స్మెల్ అన్నా ఆ భయం ఉండేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇదన్నీ కూడా అండి ఒక అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరో చెప్పిందని వింటున్నారు, దానివల్ల వెళ్తున్నారు. ఇప్పుడు చాలా వాటికి అవసరం లేకపోయినా సర్జరీలు చేసుకుంటున్నారు. మనకు ఒక సర్వేలో కూడా 55% ఆఫ్ సర్జరీస్ అనవసరంగా ఉండేది అని చెప్పని మనకు తేలుతోంది, తెలిసిందే కదా. అంటే అక్కడ వాళ్ళని ఇప్పుడు చూడండి, ఏ వ్యక్తినైనా అప్పుడు ఎలా మోటివేట్ చేస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ మోటివేషన్ మీద ఉంది కాబట్టి అక్కడ సడన్గా వాళ్ళు డెసిషన్ ఓకే ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకోవచ్చు. కానీ చాలా వాటికి అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అని ఉంటాయి. అంటే వాళ్ళకు విరేచనకు వెళ్ళినప్పుడు రక్తం పడడం, సో అది ఆహారం అంటే వేడి చేసే పదార్థాలు ఏమైనా తినడం కానీ, వేడి ఉండే వాతావరణంలో ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు సరిపడినంత నీళ్లు తాగకుండా శరీరంలో వేడి పెరిగిపోవడం కానీ, ఇలాంటివి ఏదైనా జరిగి వాళ్ళకు మోషన్లో బ్లడ్ పడింది. పర్టికులర్గా 2-3 రోజుల పాటు కంటిన్యూగా ఈ చికెను, నాన్ వెజ్లు తిన్నారనుకోండి, వెంటనే బ్లడ్ పడుతుంది, అమ్మో ఏదో వచ్చిందని అంటారు. ఇక అక్కడి నుంచి సమస్య ప్రారంభమవుతుంది. అప్పుడు ఏదో టెంపరీ మందులు ఇచ్చినారంటే అది తగ్గదు. ఇక తర్వాత ఫిషర్స్ తయారవుతుంది. ఆ డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో యానస్ దగ్గర మొత్తం ఎండిపోయినట్లు అయిపోయి పగుళ్ళలాగా వచ్చేసి ఒక కత్తితో ఘాట్లు పెట్టినట్టు ఉంటుందన్నమాట. దాన్ని యానల్ ఫిషర్స్ అంటారు. అదేమవుతుందంటే విరేచనానికి వెళ్ళినప్పుడు నొప్పి, మంట వస్తుంది. అది ఒక గంట 2 గంటల తర్వాత తగ్గిపోతుంది. సో అది ఒకసారి వచ్చిన తర్వాత తగ్గదు, దానికి రైట్ ట్రీట్మెంట్ చేసేదాకా తగ్గదు. దానికి ఏం చేస్తారు, వెళ్ళి ఆపరేషన్ చేద్దామని చెప్తున్నారు. ఇప్పుడు దీంతో ఇప్పుడు ఇక్కడ ఎలా అయిపోయిందంటే బ్రతుకు తెరువు కోసం వైద్యం చేస్తే విధానం ఉన్నంత వరకు ఈ సమస్యలన్నీ ఉంటాయండి, ఇలా ఎదుర్కొంటూనే ఉంటారు. అలా కాకుండా వైద్యంగా చేస్తే అసలు సమస్య రాదు. ఇప్పుడు చాలా వరకు వీళ్ళకి ఎవ్వరికి టాబ్లెట్స్ అంటే సర్జరీ చేయించాల్సిన అవసరం ఉండదు. కేవలం మందుల ద్వారా వాళ్ళ ఆహారము, జీవన విధానం మార్పు చేయడం ద్వారా ఈ సమస్య తగ్గిపోతుంది. మరి దానికి ఇంతకాలం ఇప్పుడిప్పుడే కొంతమందికి అవగాహన వస్తుంది. ఇంతకాలం సర్జరీ చేసేవాళ్ళు దానికి వాటిని అన్నిటి చేసి వాళ్ళకు రకరకాలుగా అక్కడ కొన్ని ఏదో చిన్నపాటి పైల్ మసిల్ పెరిగి ఉంటాయి, వాటి కోసం మీకు ఆపరేషన్ చేయాలని చెప్పి చేసి ఆ తర్వాత వాళ్ళకి వేరే కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడి ఇవన్నీ మనం చూస్తున్నదే. తర్వాత మోషన్ కంట్రోల్ ఉండదు అనమాట వీళ్ళకి సర్జరీ చేశారంటే. వాళ్ళకి రాగానే వెంటనే పరిగెట్టాలి. సో ఇలాంటివి ఉన్నాయండి. ఇక ఇప్పుడు ఆర్థరైటిస్ వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్లో చాలా ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని తగిన ఆహార విధానంతో ఉన్నట్లయితే చాలా వరకు అసలు సమస్య రాదు. కానీ ఆ విధానం చేయట్లేదు కదా, బాగా ప్రాబ్లం అయిన తర్వాత వెళ్తున్నారు. లేకపోతే
ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ బాగా అందుబాటులో ఉన్నాయి, వెంటనే వేసి అలా మేనేజ్ చేస్తుంటారు. ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లో వెళ్తే ఇంకేం చేయలేమండి, సర్జరీ చేయించుకుని అని చెప్తారు. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకి ఏదైతే సామెత చెప్పారో దట్ ఈస్ ద ఫస్ట్. 2 ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు ఒక అదొకటి కూడా చెప్పారు. సో దీని మీద దృష్టి పెట్టరు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ పని అంటే ఇప్పుడు చాలామందికి కూడా కష్టమైపోయింది పని చేసుకోవడం. ముందు ఆశను, దురాశను, పేరాశ ఇవి ఎక్కువైపోయి నాకు ఇంకా ఇది కాదు, ఇంకా పెద్ద ఇల్లు కట్టాలి, ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలి, ఇంకొక మంచిది చేసుకోవాలని ఎప్పుడైతే 24 గంటలు పని మీద పడుతున్నారో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఈ సమస్యలు వస్తున్నాయండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ కొంత స్లో అవ్వాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. అవునండి. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో సంతృప్తి పడడం, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడం, ఉన్న దాంట్లోనే ఆరోగ్యంగా ఉండడం ఫస్ట్ నేర్చుకుని ఆ తర్వాత పరుగు పెడితే బెటర్ ఏమో. అన్ని వదిలేసి పరిగెడుతున్నాం అన్ని. అసలు అన్నిటికంటే ముందు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లోడిని అడగండి, నీకు పారాసిటమాల్ తెలుసా అంటే తెలుసు అంటాడు. అవును. పాన్ 40 తెలుసా అంటే తెలుసు అంటాడు. కానీ ఆ తులసి చెట్టు ఉందా అంటే కూడా ఆ తులసి చెట్టు ఏంటో తెలియదు. అదేదైనా ఈ మధ్య మన వాళ్ళు కొంతమంది ఆ పూజ చేస్తుంటారు కాబట్టి అది తప్ప వాళ్ళ ఇంటి చుట్టూ ఇంక ఏ చిన్న మొక్క పేరు కూడా తెలియదు, వాటిని ఏం చేస్తారో తెలియదు. చివరికి బియ్యం ఎలా వస్తుంది, ఎలా తయారు చేస్తారు, ఎక్కడున్నాయి ఫ్యాక్టరీలు అడిగేటట్టు పరిస్థితికి వచ్చిన్నారు. కాబట్టి ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సమస్య. ఈరోజు సోషల్ మీడియాతో కొంత అవగాహనతో వస్తున్నారండి. కానీ ఇప్పుడు షుగర్కి అందరూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడేస్తున్నారు కదండి. ఇలా బ్లడ్లో షుగర్ ఉంది అని అనగానే అవునండి వాడేస్తున్నారు. మరి ఆయుర్వేదంలో నిజంగానే స్టార్టింగ్ మనకి లేదా ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడే మనం ఆయుర్వేదం వాడితే అన్న ఉపయోగం ఉంటుందంటారా? మేము తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు షుగర్ వచ్చిందని తెలిసిందనుకోండి, వెళ్ళి అదే వ్యక్తికి ఒక 1/2 కిలో స్వీట్స్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. మరి అది కాకుండా స్వీట్స్ అనేవి లేకుండా కేవలం ఏదో కూరగాయలు తిన్నామండి, ఆకుకూరలు ఎక్కువ తింటున్నాం, ఫైబర్ ఫుడ్ తింటున్నాం, నేచురల్ ఫుడ్స్ తింటున్నాం అని తీసుకుంటుండే వాళ్ళకి ఏమవుతుంది? షుగర్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు షుగర్ అనేది మన ఆహారంలో ఉందా, మనలో ఉందా? ఇక్కడ ఈ ఆహారాన్ని ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. చాలా వరకు మధుమేహానికి, అంటే మధుమేహము, షుగరు, డయాబెటీసు ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ముందు వీళ్ళు ఈ ఆహారం మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, వాకింగ్ చేయడం, మన బాడీలో పేర్కొన్న ఈ గ్లూకోజ్ని అంతా కొంచెం డైజెస్ట్ చేసి కొంచెం ఎనర్జీగా కన్వర్ట్ చేయడం, ఇవి చేసినట్లయితే తగ్గుతుంది. అలా కాకుండా టెస్ట్ చూసి దాంట్లో పక్కనే ఇప్పుడు టెస్ట్లో ఒక పెద్ద మహత్యము, మ్యాజిక్ ఉంటుందండి. అంటే మీకు ఎంత ఉండాలి బార్డర్, ఇప్పుడు మీకు ఎంత ఉంది అక్కడే చెప్పేస్తుంది. వీళ్ళే డాక్టర్లు అయిపోతారు తర్వాత అంటే. అవును, వాళ్ళ 100 మంది పేషెంట్ చూసిన డాక్టర్ వాళ్ళు వెంటనే 100 రోగాలు ఉన్న పేషెంట్ ఒకటే అయిపోతారు లాస్ట్కి వచ్చి. ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఇది చూడు నాకు ఎలా ఉందంటే, అవునవును నువ్వు మందు వాడాల్సిందని చెప్పని మెడికల్ షాప్ అయిన కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్రీ క్యాంపులు పెట్టారనుకోండి, అక్కడ వెళ్ళి ఒకసారి లేని వ్యక్తి కూడా చెక్ చేసుకుందామని చూసుకుంటాడు. మీకు ఇక్కడ బార్డర్ అని చెప్పని దాటిందని మైండ్లోకి పడేశారనుకోండి, అది చాలు. ఒకసారి మైండ్లో పడిందంటే ఇక వాళ్ళకి ఇంకా అదే తిరుగుతుంది. అసలు మధుమేహానికి అతి తొందరగా మందులు వాడాల్సిన అవసరం రాదు. ఒకటేంటే కొందరు అసలు లెక్క చేయకుండా వీటినేమి టెస్ట్ చేసుకోకుండా బాగా కాలం గడిపేస్తే ఆ HbA1c అనేది ఏ 10 or 12లోకి వెళ్ళిపోతే అప్పుడు సడన్గా మీకు ఇన్సులిన్ వేసుకోవాలండి, లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తారు. అసలు ముందు బాడీలో తేడా వస్తుంది. అంటే ఆయుర్వేదంలో ఎంత బాగా చెప్తుందంటే, సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ ఇచ్చవిజీయతే అని చెప్తుంది. అంటే ఈ సమదోషాలు, సమఅగ్నులు, సమధాతువులు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రశాంతంగా అన్నీ సమంగా సక్రమంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతులు అనే విషయాన్ని వివరిస్తుంది. మరి వీళ్ళకి తేడా వస్తుంది, కడుపు బ్రహ్మ అవుతుంది, మోషన్ సరిగా రావట్లేదు. అసలు అన్నిటికంటే ఎంత దారుణం అండి అంటే విరేచనంకి వెళ్ళాలా వద్దా అనేది కూడా తెలియదండి. 2 రోజులు రాకపోతే పోయింది, పర్వాలేదు, 3వ రోజు వస్తుంది అదే అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే డాక్టర్లు కూడా అంటున్నారు కదా, ఒకరోజు రాకపోయినా పర్వాలేదండి, టెన్షన్ పడకుండా దాని అంతటా అదే వస్తుంది అని. వీళ్ళ కంగారు కోసం అంతే. సో అయితే ఎవ్రీడే ఫ్రీ మోషన్ అవ్వాలంటే మీరు ఏమి సజెస్ట్ చేస్తారు చెప్పండి? ఫైబర్ ఫుడ్ అండి, ముందు ఫుడ్తో సరి చేసుకోవాలి. కొంతమందికి ఏం తిన్నా రాదు, అప్పుడు ఆటోమేటిక్గా ఆయుర్వేద మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాలంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? చాలా ఉన్నాయండి. ముందు దాంతో మాకు ఫైబర్ ఇస్తామండి పర్టికులర్గా. హిసాబ్గోల్ హస్క్ అని ఒకటి ఉంటుంది, జస్ట్ ఫైబర్. దాంతో కాలేదన్నప్పుడు ఒక త్రిఫల చూర్ణం లాంటిది ఇస్తాం. అది కాలేకపోతే ఆయుర్వేదంలో పంచసకార చూర్ణం అని ఉంది. ఈ కొన్ని రకాల కాంబినేషన్స్తో ఉండేవి.
ఇంకా తివృతని, ఆముదం. ముందు అసలు ఆముదం చాలా బెస్ట్ అండి. అసలు వంట ఆముదం అంటే ఏంటో తెలియదు. వంట ఆముదం డైరెక్ట్ గా నోట్లో వేసేసి మింగేస్తారా? తాగొచ్చు అండి, తాగొచ్చు. గ్లాసులో పాల్లో కలిపి తాగొచ్చు, నీళ్ళు కలిపి తాగొచ్చు, డైరెక్ట్గా తాగొచ్చు. స్మెల్ ఉండదా సార్? ఏముంటుందండి, మనము అలవాటు పడి ఏంటది చాక్లెట్ ఫ్లేవర్కి అలవాటు పడిన వ్యక్తికి ఆముదం ఫ్లేవర్ ఎలా ఉంటుంది? అవును అవును. ఈ సమస్య అంతే తప్ప అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయించుంటే బాగుండేది. ఇప్పుడు మేము విలేజ్లో ఉండేటప్పుడు ఇప్పుడు నులి పురుగులు, పిల్లలకు నులి పురుగులు ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియక ఎవరు ఏ మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళకు తీవ్రంగా కడుపులో నొప్పి, సరిగ్గా విరేచనం కాలేకపోవడం, వాళ్ళ ముఖం అంతా మచ్చలు వచ్చేయడం, బ్లడ్ తగ్గిపోవడం, వాళ్ళకు ఒక 100 సిమ్టమ్స్ ఉంటాయండి. జుట్టు గ్రే అయిపోతుండడం, రాలుతుండడం, గ్రోత్ లేకపోవడం, స్కిన్ అంతా పేల్గా తయారైపోవడం, ఈ లక్షణాలన్నీ పిల్లల్లో కనబడుతుంటాయి. తల్లి బాగుంటారు, తండ్రి బాగుంటారు, చూడడానికి వాళ్ళ స్కిన్ ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లల స్కిన్ ఇంకా ఆకర్షణీయంగా ఉండాలి. కానీ అక్కడ స్కిన్ చూసి చెప్పేస్తాం వీళ్ళకు నులి పురుగులు ఉన్నాయి అనే విషయాన్ని. దానికి ఎక్కడో స్కూళ్ళల్లో ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఏదో ఇస్తారండి, దాన్ని వేస్తున్నాం అని చెప్పేవాళ్ళే తప్ప ఈ వామ్స్ ఇలా ఉంటాయి, దీన్ని ఇలా క్లియర్ చేయాలనే విషయం ఎవరికీ లేదు అవగాహన. పర్టికులర్గా ఏదైనా ఇతర సమస్య వచ్చి కడుపు నొప్పి ఉందని వచ్చినప్పుడు ఇతనికి నులి పురుగులు ఉన్నాయండి, దానివల్ల వస్తుంది అని చెప్తే, ఓహో అవునా, అప్పుడప్పుడు కడుపు నొప్పి అంటుంటాడండి అనేసి చేస్తున్నారు. రైట్. అప్పుడు ఏదో మనం వాటిని తగ్గించడానికి మాకు విడంగాలని, ఆముదమనో రకరకాలుగా ఉన్నాయి, వాటిని ఇవ్వడం ద్వారా వాళ్ళకు తగ్గిస్తున్నారు. అప్పటికి అప్పట్లో వాళ్ళ గ్రోత్ అయిపోతుందండి. ముందు పిల్లల్లో చాలా మందికి గ్రోత్ సరిగా రాకపోవడానికి నులి పురుగులు కారణం. ఇలా ఈ చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ తప్పులు. అంటే ఆహారము, జీవన విధానం మీద మినిమం హెల్త్, వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందండి. కరెక్ట్ కరెక్ట్. మాకు విలేజ్లో ఇలాగే వచ్చి ఒక ఆయన మందులు ఇచ్చేవాడు. ప్రతి నెల వచ్చి ఏదో ఇది విరేచనాలకి ఈ పిల్లోడికి బాగాలేదని అంటే, ఇక అప్పట్లో వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందో అంతవరకే కాబట్టి సరే ఆయన చెప్పారు కాబట్టి వేసేసేవాళ్ళు. అప్పట్లో విరేచనాలకు నెలకో 2 నెలకోసారి ఆ ట్యాబ్లెట్లు వేసేవాళ్ళు. ఇది దానికోసం పారిపోయేవాళ్ళం. వేస్తారని బలవంతంగా వేసేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో పడుకుంటే ఇది అపాన వాయువులు సౌండ్స్ చేస్తూ కంపు కొడుతుంటుంటుంది. ఇది బాగుంది, అపానవాయువు. అది చూసి వీడికి నులి పురుగులు ఉన్నాయి, వీడికి వచ్చిందని వాళ్ళు వేయాలని అంటుంటారు. వీడు సరిగా వెళ్తున్నాడో లేదో అని. అసలు ఈ విషయం ఎక్కడా లేదనమాట. అవును అవును. ఇక తర్వాత ఇప్పుడు ఫ్రీక్వెంట్గా దగ్గు, జలుబు, జ్వరాలు వస్తుంటాయండి. దీన్ని ఏం చేయాలో తెలియదు. ఇక వెళ్తుంటారు, యాంటీబయాటిక్స్ ఇస్తారా, ఏమి ఇస్తారు, వాడుతూ ఉంటున్నారు. అసలు పిల్లలకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, దగ్గు, జలుబు, జ్వరం కూడా రాకూడదు. సరే అది చెప్పొచ్చు మనకు టెస్ట్ పరంగా కొంతమంది వాదించవచ్చు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఆ ఇమ్యూనిటీ తయారవడం కోసం వాళ్ళకు ఇలాంటివి వస్తుంటాయి అని చెప్తారు. కానీ మీరు ఆ ఇమ్యూనిటీ తయారవడానికి మీరు ముందు ఏం చేశారు అంటే ఏమీ లేదు. అబ్సల్యూట్లీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఈ జలుబు నిరంతరం ఉంటుంటే 2 నెలలు 3 నెలల పాటు ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎప్పుడు వాళ్ళు వేస్తున్నా తగ్గదు, దగ్గు తగ్గదు. ఇక అది తర్వాత వాళ్ళకి అలర్జీ తయారవుతుంది, తర్వాత అలర్జిక్ రైనైటిస్ అవుతుంది, తర్వాత సైనసైటిస్ అవుతుంది, తర్వాత బ్రాంకైటిస్ అవుతుంది, తర్వాత అస్తమా అవుతుంది. ఇక చాలామంది పిల్లలకు అస్తమా వచ్చేసింది అని చెప్పని అస్తమా మందులు వాళ్ళకు స్ప్రేలు వాడుకోవడం, లేదంటే ఆ పఫ్లు కొట్టుకోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు ఇప్పుడు అస్తమా అని అంటే ఏంది, దాని లక్షణాలు ఏంటి అని కూడా తెలుసుకోకుండా మందులు వాడేస్తున్నారు. ఒక ఉదాహరణకు అస్తమా అంటే నిజంగా అస్తమా పేషెంట్కు పడుకున్నాడంటే ఊపిరాడక, లేచి కూర్చుంటే ఊపిరాడుతుందంటే అది అస్తమా అని అర్థం. ఇక ఇప్పుడు పిల్లల్లో చాలామంది రాత్రిపూట నిద్రపోవడంలో నోరు తెరుచుకొని నిద్రపోతుంటారు, బ్రీతింగ్ ముక్కులో రాక. చిన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు ముక్కుని లాగడము, చెవులు లాగడము, నెత్తిని ఒక తలని ఒక షేప్లోకి తీసుకురావడము, ఇవన్నీ అంతా బాగా చేసేవాళ్ళు కదండి. అసలు ఇవేవి చేయట్లా. కొంతమందికి ఈ క్యావిటీ కూడా ఉండట్లేదు పిల్లలకి సరిగా, అది ఎక్కడో చిన్నగా ఉంటుందన్నమాట, పెన్సిల్ కూడా వెళ్ళదు. పిల్లలు ఇలా ముక్కులో వేలేసుకొని కెలుగుతుంటారు చూడండి, అది మంచి లక్షణమే. కానీ అమ్మో దాన్ని తీసుకొచ్చి ఎక్కడో వేలు పెడతాడేమో, మళ్ళీ అది మా ఫుడ్లో పెడతాడో లేదా నీళ్ళలో పెడతాడో వాడిని పెట్టనివ్వకుండా వాడిని ఆపుతున్నారు. అరే బాబు కొంతసేపు నువ్వు బాగా కెలికి మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత కడుక్కొని రా అని ఎవరు నేర్పట్ల. దాంతో వాళ్ళకి క్యావిటీ పెరుగుతుందండి, ఇది పెద్దగా వస్తాయి. ఈ లోపల దుర్మాంసం లాంటిది పేరుకోకుండా ఉంటుంది. ఆ సైనసైటిస్లో అదే సమస్య వస్తుంటుంది చాలామందికి. అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం రోగాలు రాకుండా ఉండాలి అని అంటే ఆహారం, జీవనశైలి, ఇది అందరూ చెప్తున్న విషయమే. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను సిగరెట్లు తాగేస్తాను, నేను బయట అంతా తినేస్తాను, రోగం వస్తే నేను ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవాలి. ఆల్కహాల్ అని తాగేస్తాను కానీ నాకు తగ్గిపోవాలి మెడిసిన్ వేసిన వెంటనే.
అటు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆయుర్వేదంలో ఇలా మెడిసిన్ వేస్తే అలా తగ్గిపోదు కదా, కొంత టైం తీసుకుంటుంది, ఎంత కాదనుకున్నా. అవునండి. ఆ ఓపిక లేదు అవును, లేదు. ఇప్పుడు ఇలా వేస్తే అలా నాకు తగ్గిపోవాలి, 2 రోజుల్లో 1 రోజుల్లో తగ్గిపోవాలన్న పాయింట్ ఉంది. అందువల్ల ఆయుర్వేదాన్ని ఏమన్నా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారా, లేదా ఆ పథ్యం ఏదైనా ఉంటుంది దానివల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ పథ్యము అనేది ఒక అబద్ధం అండి. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు మందులు తయారు చేసేటప్పుడు వాళ్లకు ప్రాపర్గా చేయడం తెలియకపోవడం, దాన్ని ఎలా వాళ్ళకి ఇవ్వాలి, ఎలా డోస్తో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని ఎక్స్పర్టైజ్ లేకుండా ఉండడం. ఎవరినో చూసి ఎవరైనా వైద్యం చేస్తుంటే వాళ్ళ దగ్గర 1 సంవత్సరం 6 నెలల్లో ఉండి చూసి నేర్చుకొని ఇంకా వైద్యం వచ్చేసిందని వీళ్ళు తయారు చేయడం, మొదలు పెట్టడం, చేయడం, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళకు నువ్వు ఏదో వంకాయ తినేసావు, నువ్వు గోంగూర తినేసావు అనేసి దానివల్లే వచ్చింది అని చెప్పేవాళ్ళు. కొన్నిటికి మాత్రం పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్కు వంకాయ, గోంగూర అలాంటివి తినకూడని ఉన్నాయి. అది చాలా టాప్ ప్రయారిటీ, అంటే ఎప్పుడో వాళ్ళ క్రానిక్ డిసీజ్లో ఇస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందనంటే ఈ ఎమర్జెన్సీగా వీళ్ళకి మెడిసిన్ కావాలనంటే ఎవరు ఏం చేయలేరండి. అది మన కర్మ కింద వదిలిపెట్టాలి. ఎందుకంటే నేను ఆల్కహాల్ తాగేస్తాను, సిగరెట్ కాల్చేస్తాను, గుట్కాలు నములుతాను, నాకు ఏదైనా వచ్చిందంటే వెంటనే తగ్గాలి అని అంటే వెళ్ళి అలోపతిలోకి వెళ్ళి అది చేసుకో. అందుకోసమే అది మనకు అదృష్టంగా మనకు వచ్చింది. అది ఇప్పుడు చెప్పాలంటే ఈ అలోపతి సిస్టము చాలా అదృష్టం అండి మనకు ఉండడం. ఎమర్జెన్సీ మెడిసిన్ బాగుంటుంది దాంట్లో. రెండోది సర్జరీస్ ఏమైనా అవసరమైతే సర్జరీ చేయడానికి ఈ రెండింటికి బాగుంటుంది. కానీ ఆయుర్వేదంలోకి వచ్చేసరికి అన్ని జనరల్ ఇష్యూస్ అన్నింటికీ పనికొస్తుంది యాక్చువల్గా. అది అవునండి, జనరల్గా వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి కూడా పనికొస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా మనం పీక్ వెళ్ళిపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ యాక్చువల్లీ. అవును, ఇప్పుడు ఇలాంటి వేసి క్రానిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇందాక డయాబెటీస్ అడిగారు, దీనికి ఆల్రెడీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు రకరకాలుగా వాడేశారు. తర్వాత వాళ్ళకు డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీలో ప్రాబ్లం అవడం, కాళ్ళలో వాపులు వచ్చేయడం, కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, గ్యాంగ్రీను ఇలాంటివి వచ్చేయడం, కంటి చూపు దెబ్బతినేయడం, ఇవి జరిగిందా అనుకోండి, ఇక అప్పుడు వాటిలో ఏమీ లేవు. ఆధునిక వైద్యంలో అయినా సరే ఏమీ లేదనమాట. మళ్ళీ మీరు ఆయుర్వేదంకు వెళ్తే కొంతవరకు ప్రొటెక్ట్ చేయొచ్చు. అదేదో ముందే వచ్చుందంటే అన్ని రకాలుగా ఇదే ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, ఇలాగే కాపాడి ఉండొచ్చు కదా. కరెక్ట్. ఆ ముందు రారనమాట. ఇంకెక్కడ లేదన్న తర్వాత మాత్రమే చేతులు ఎత్తేసిన తర్వాత వస్తారు. ఆ సందర్భంలో ఏమీ చేయలేము. అంటే ఏదైనా టెంపరీగా ఉంటే ఇవ్వచ్చు తప్ప, ఇప్పుడు మేమనేది ఏంటంటే ఒక సెగ్మెంట్ పీపుల్ మాకు ఇలాంటివి రాకుండా కాపాడుకోవడానికి మాకు మంచి మార్గాలు ఏమున్నాయి అని తెలుసుకునే వాళ్ళకి దానికి తగిన మందులు, తగిన మూలికలు వాటిని అడ్వైజ్ చేయొచ్చు. ఉదాహరణకు ఆకుకూరలు ఎన్ని ఉన్నాయండి మనకు? బోల్డెన్ ఉన్నాయండి. తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర. నేను 360 రకాలు చెప్తా. అయ్యి బాబోయ్. మీరు ఒరిస్సా, అస్సాం వెళ్ళండి, విపరీతమైన ఆకుకూరలు అసలు అక్కడ మార్కెట్లోనే మీకు ఒక 100 రకాలు దొరుకుతాయి. ఓకే. ఎంతమంది వాడుతున్నారు? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, అక్కడ ఆకుకూరలు అంటే ఒక 5-6 తప్ప అంతకు మించి తెలియదు. మహా అంటే 10కి వెళ్తారు. సో సరిపడినంత ఆకుకూర ఇవి తెలుసుకొని ఉంటే చాలా వరకు సమస్య లేదు. ఇప్పుడు చూడండి, కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా ముందే ఈ పునర్నవాని, గలిజేరు అంటారు, వరుణ అని ఇలాంటివి వాడుకుంటే వాళ్ళకు బాగా తగ్గుతుంది. ఇప్పుడు మనకు రేల పూలు దొరుకుతుంటాయండి. మీరు రేల చెట్లు చూసినట్లయితే ఆ పూలు అసలు ఎల్లోగా నిండిపోయి ఉంటాయి. వాటితో మనము ఒక చట్నీ తయారు చేయొచ్చు. ఎల్లో కలర్ లో ఉంటాయి రేల చెట్లు, మీరు చూసి ఉంటారు. అంటే నాకు పేరు తెలియదు. మీకు మనకు చెట్టు అంతా కూడా లాగా చాలా అందంగా ఉంటుందండి పువ్వు. అది చాలా అందంగా ఉంటుంది, పెద్ద గుత్తి, ఇంత పెద్ద గుత్తి. దాంతో హల్వా లాంటివి తయారు చేయొచ్చు. దాంతోనే మనం గుల్కండ్ లాగా తయారు చేయొచ్చు. జస్ట్ ఆ పువ్వులు వేసి చక్కెర వేసి చేసి ఎండలో పెడుతుంటే ఆ సీజన్లో వచ్చినప్పుడు అదే చేస్తే దాన్ని ఒక స్పూన్ తింటే చాలు, అసలు విరేచనం అవుతుందా లేదా తెలియకుండా ఉన్నట్టు విరేచనం అయిపోతుంది. అంత మృదు విరేచనకారి. దాని కాయల్లోని గుజ్జుతో కూడా చేస్తారనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని అమ్మో తెలియదు, వాడుకోలేము. ఇక చాలా ఉన్నాయండి ఇట్లాంటివి. చాలా రకాల పువ్వులతో ఈ గుల్కండ్ లాగా, ఇప్పుడు మన రోజా పూలతో మాత్రమే చేసుకుంటారు. ఇది మనకు తామర పూలతో చేసుకున్నట్లయితే హార్ట్కి సంబంధించిన సమస్యలకు చాలా మంచిది. సార్, అంటే జనరల్గా మనిషి అన్నవాడు కొన్ని పదార్థాల కాంబినేషన్స్ తీసుకోకూడదు అని అంటూ ఉంటారు. ఒకనొకప్పుడేమో ఎగ్ టమాటా తినకూడదు అన్నారు. ఆ తర్వాత చికెన్లో ఇవేవో కలపకూడదండి అన్నారు. వెజిటేరియన్లో ఏమేమి కాంబినేషన్స్ కలపకూడదు అంటే అవి ఈ రెండూ కలిపి తినకూడదు అని అంటూ ఉంటారు కదా, అవి ఏమిటి అంటే ఏం చెప్తారు? మనకు ఆయుర్వేదంలో కొన్ని విరుద్ధ ఆహారాలను ఉంటాయండి. వీటికి రసగుణ, వీర్య, విపాక, ప్రభావ, కర్మ గుణాలను ఆధారంగా చేసుకొని
అంటే ఆయుర్వేదిక్ వర్డ్స్ అండి అవన్నీ. అవునండి, అవునవును. దాన్ని బేస్ చేసుకొని కొన్నిటిని తీసుకోవద్దని చెప్తారు. వాటిలో చాలా వరకు ఉండదండి. మనం తినాల్సిన ఆహారం విధానం తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ. రైట్ రైట్. అంటే ఏది తినకూడదు అనే దానికన్నా మన వాళ్ళు ఈ కలగూర గంపను ఆపేసి మీకు ఏదో ఇడ్లీ అనుకోండి, ఇడ్లీ ఒక చట్నీ తినేసి వెళ్ళండి చాలు. దాంతోపాటు ఇడ్లీతో పాటు మళ్ళీ దోశ, మళ్ళీ తర్వాత ఒక పూరి, మళ్ళీ తర్వాత ఒక వడ లేకుండా తినము అన్నారనుకోండి, వీళ్ళకి డెఫినెట్గా గ్యాస్ ట్రబుల్ అవుతుంది, కడుపు ఉబ్బరం అవుతుంది, ఇవి ఉంటాయి. రైట్. మీరు ఏదో తినాలనుకున్నారు అనుకోండి, 4 ఇడ్లీ తినేసి తర్వాత ఇంకా ఎక్కువ సార్లు తినండి కావాలంటే. మీరు రోజులో మీరు 5 సార్లు తినండి, సమస్య లేదు. 3 పూట్లే తినాలనేం లేదు. మళ్ళీ మనకు ఒక అజ్ఞానాన్ని బాగా ట్యూన్ చేసి పెట్టిన్నారండి రకరకాలుగా. ఇప్పుడు సత్యము నిజము ఒకటి ఉంటుంది, అవును, అజ్ఞానం చాలా ఉంటుంది, కరెక్ట్ కరెక్ట్, అబద్ధాలు చాలా ఉంటాయి. కరెక్ట్. అంటే ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూటలు తిన్నవాడు రోగి అని ఈ సూత్రం ఏమీ లేదండి. అంతేనంటారా? ఇది చాలా అబద్ధపు వర్డ్స్. రైట్. మీరు కొంచెం ఎక్కువ సార్లు తినండి, 4 సార్లు తినండి, 6 సార్లు తినండి. ఏముంది, అంతా మనం పెట్టుకుందే కదండి. ఎవరో చెప్తారు, దాని ప్రోపగండా చేస్తారు. నేను 3 సార్లే తినాలేమో, నేను 2 సార్లే తినాలని 2 పూటలు ఉదయం బాగా పొట్ట సాగిపోయి అన్నీ వచ్చేటట్టు తినేసి మళ్ళీ సాయంత్రం దాకా మధ్యలో టీలు నీళ్ళు కాఫీలని ఉంటూ ఇంకేవో ఒకవేళ ఆరోగ్యం పాటించాలనుకున్నా మళ్ళీ సాయంత్రానికి బాగా విపరీతంగా ఆకలేస్తుంటే అప్పుడు మళ్ళీ ఫుల్గా ప్యాక్ చేసి పెడితే బస్తాలో తురికినట్టు ఏ ఉపయోగం అది ఇంకా కదా. మీరు ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock తినండి, 11 o'clock మళ్ళీ ఇంకేమైనా తినండి, మళ్ళీ 1 o'clock లంచ్ చేయండి, మళ్ళీ 4 గంటలకు ఏదైనా తినండి, 6 గంటలకు తినండి, మళ్ళీ రాత్రి మరీ భరించలేకపోతుంటే పడుకునేటప్పుడు కూడా తినండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినండి ఆరోగ్యకరంగా ఉండడానికి, మధ్యాహ్నం లంచ్లో పొట్టున్న ధాన్యాలు ఆకుకూరలు తినండి, రాత్రిపూట వెజిటేబుల్స్తో చేసినవి ఎక్కువగా తినండి. ఎందుకంటే వెజిటేబుల్స్తో ఫైబర్ బాగుంటుంది కాబట్టి మనకి ఎక్స్రేటరీ మెకానిజం బాగా వర్క్ చేస్తుంది, విరేచనం లేవగానే అవుతుంది. సో ఈ విధానం తినగలిగితే మంచిది. ఫ్రూట్స్ ఇచ్చారు, అదే మీరు ఈ సగం మాడిపోయిండేవి అంటే సగం బొగ్గులు అంటారు దీన్ని. సగం బొగ్గులు అంటే కదా పూరీని వేసారు, అది సగం బొగ్గే, కొంచెంసేపు వస్తే నల్లగా కూడా అవుతుంది. అవునవును. ఇక దోశ వేశారు, అది ఎర్రగా ఉండాలి, మరి మనకి అసలు మరి కొంతమంది కరకరలాడాలి. ఈ సగం బొగ్గులు తిని మళ్ళీ నాకు సరిగ్గా అరగలేదని చెప్పి మళ్ళీ దాని మీద ఒక సోడా తాగో లేకపోతే ఇంకేదో గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసో సిరప్ వేసో జెల్సీల్ వేసో ఇవన్నీ ఎందుకు చేస్తారు? మీ స్టమక్ ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందంటే మీకు ఆహారం తీసుకున్నది కరెక్ట్ కాదు అని మీ స్టమక్ చెబుతోంది, దాన్ని వినండి. అది వినకుండా మీరు ఇలా చేస్తే ఇది ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకు ఈ అవుట్ సైడ్ విధానంతో ఇప్పుడు మార్నింగ్ ఇంకేదైనా కూరలో పప్పులో ఇవన్నీ చేయాలంటే సమస్యని ఇడ్లీ పిండి ఉంటే డెక్క పెట్టచ్చు, లేకపోతే దోశ ఉంటే పోసేసి ఒక చట్నీ వేసి చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఇది మార్నింగ్ వాళ్ళు లేవగానే స్టమక్ చాలా ఎంటీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు సరైనవి కావు. మీకు ప్రకృతి నేచురల్గా డైజెస్ట్ చేసి రెడీమేడ్గా అందిస్తుండేది ఏంటంటే పళ్ళు, అవి తినండి బాగుంటుంది. ముందు అవి తిని దాని మీద మీకు ఆకలిస్తే అప్పుడు ఏదో ఇడ్లీయో లాంటివో తినండి. కాబట్టి ఇలా ఆహారాన్ని మార్పు చేసుకుంటూ వస్తే బాగుంటుందండి. ఇంత ఈ ఆహారం మీద ఇప్పుడు ఈ ఆహారం చాలా మందికి ఇవన్నీ అవసరం లేదండి. మాకు ఆ రోగాలకు మాకు ఇప్పుడు అదే మీకు మీరు లైవ్ పెట్టినారనుకోండి, నాకు మోకాళ్ళ నొప్పులు ఏం చేయాలని ఒకరు, నడుము నొప్పి ఉంటే ఏం చేయాలని ఒకరు, నేను లైవ్ ప్రోగ్రామ్ చాలా అటెండ్ అయ్యాను. అసలు నేను బాగా నా పొట్ట పెద్దది అయిపోయింది, దాన్ని ఎలా తగ్గించాలని అడిగేటోళ్ళే ఉంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇవన్నీ మాకు ఈ సోది ఎందుకంటే ముందు మాకు మా రోగాలకు చెప్పండి అని అంటారు. కాబట్టి మీరు ప్రతిదాన్ని రోగాన్ని ఏదైనా అడుగుతుంటే వాడికి అన్నిటికీ చెప్పొచ్చండి. చిన్నది చెప్పాలంటే ఇప్పుడు అందరూ చాలామంది టాప్ మెడిసిన్స్ వాడుతుండే వాటిలో బీపీ ట్యాబ్లెట్స్ అండి. ఈ బీపీ ట్యాబ్లెట్స్ అసలు ఎవరైనా అడగండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వెయ్యని వాళ్ళు 10%, 90% ఉంటున్నారు. ఎవరైనా ఒకటండి బీపీ ఒకటి వాడుతున్నాను, వేరే ఏం మందులు వాడట్లేదు అని అంటున్నారు. అది చాలు వాళ్ళకు ఆయుష్ తగ్గించేయడానికి. అసలు ఈ బీపీకి కారణం ఏంటి కూడా కనీసం జ్ఞానం ఉండదు వాళ్ళు 10 ఏళ్ళు వాడినా కూడా. అందుకని ఇది మా ఫాదర్ విషయంలో ఇదే జరిగింది. మా ఫాదరు అగ్రికల్చర్ చేసేవాళ్ళు, దాంతో ఆయన వెళ్ళి పొలంలో గంటలు పని చేసుకుంటూ నీళ్ళు కూడా తాగకుండా ఉండేవారు. నీళ్లు సరిపడా తాగకపోతే బీపీ పెరుగుతుందండి. అందుకని మీరు సఫిషియెంట్ వాటర్ ఇస్తూనే ఉండాలి. ముందు గాలి, నీరు, తర్వాత ఆహారం. చాలాసేపు 4 గంటల పాటు నీళ్లు తాగకుండా అసలు గ్యాప్ ఇవ్వనే కూడదు. ప్రతి గంటకు కనీసం 1 గ్లాస్ నీళ్ళైనా, 1/2 గ్లాస్ నీళ్ళైనా తాగుతుండాలి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు నీళ్లు కూడా చాలా ప్రాబ్లం ఉంటున్నాయి. అందరూ ఫిల్టర్లు పెట్టుకుంటున్నారు, కొంతవరకు బెటరే. నేచురల్గా అయితే మరిగించి చల్లార్చి నీళ్ళు తాగగలిగితే ఇంకా మంచిది. ఈ సున్నితంగా ఉండేవాళ్ళు, ఇమ్యూనిటీ లేకుండా ఉండేవాళ్ళు, ఏసీల్లో వర్క్ చేసేటోళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు, మరిగించి చల్లార్చిన నీళ్ళు. రెండవది ఏంటంటే నీళ్లు సరిపడా తాగుతుంటే ఈ బీపీ పెరగదండి.
కానీ ఎప్పుడో ఒకసారి ఏదో వాళ్ళకి టెన్షన్తోనో గ్యాస్ ట్రబుల్తోనో మలబద్ధకం ఉంటేనో కూడా బీపీ పెరుగుతుంది. అలాంటి సమయంలో వెళ్ళిందేను చెక్ చేసుకొని నీకు బీపీ చాలా పెరిగిపోయింది, నువ్వు ముందు ఇమ్మీడియట్గా మందులు స్టార్ట్ చేయని అడ్వైజ్. అంటే వాళ్ళ వృత్తిలో నేనున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఇవ్వాలని. కానీ ఇది ఎందుకు వస్తుంది కనీసం ఆలోచించుకోవడం లేదు. అంటే ఈ యొక్క మినిమం నాలెడ్జ్లు నేర్చుకున్నట్టయితే వెళ్ళు ఈ రోగాలకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు అని నా యొక్క అనుభవపూర్వకంగా నాకు అర్థమైందండి. సో ఇలా మా ఫాదర్ బీపీ ఎక్కువై ఆయనకు 34 ఏళ్ళకే పెరాలసిస్ అయిపోయాడు మా ఫాదర్. అందువల్ల నేను ఈ ఫీల్డ్లోకి రాగలిగా. అంటే మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలని అప్పుడు ఆయుర్వేదం ఎవరో మంచిది అని అంటే ఏదో చిన్న చిన్నవి మా పరిసరాల్లో చేసేవాళ్ళు చూసేవాళ్ళం. మరి ఇవి పనిచేస్తాయా? అప్పుడు ఒక విధంగా నెగిటివ్ ఉండేది. ఆ 16-17 ఇయర్స్ ఏజ్ అప్పుడు అంతా ఎంతో టెక్నాలజీతో ఆధునికంగా తెల్లగా ట్యాబ్లెట్స్ అద్భుతంగా ఇస్తున్నారు. పక్కన అక్కడ ఆర్ఎంపీ డాక్టరు వీళ్ళేంది ఆ చెట్టు కషాయం తాగు, ఇది కట్టు అని అంటున్నారు అని అనుకునేవాళ్ళం. తర్వాత మా ఫాదరు చనిపోయాడు 37 ఇయర్స్ ఏజ్కి అంతా చనిపోయారు, అంటే ప్యారలైసిస్ వచ్చి. సో అప్పుడు మాకు అర్థమైంది అసలు ఈ సిస్టమ్ మనల్ని తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగించవచ్చు కానీ మనకు రాకుండా కాపాడడానికి సరిపోదు. అప్పుడు ఎవరో చెప్పారు మీరు ఆయుర్వేదంలో చూపించుంటే బాగా అయ్యేదేమో అన్నారు. అసలు అప్పుడు ఆయుర్వేదం అంటే ఏంది, దీనికి ఒక సిస్టము, దీని విధానము ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అని ఆ 18 ఇయర్స్ ఏజ్లో తెలియడం, దాంతో అప్పటి నుంచి దానికోసం ప్రయత్నం చేయడం, అందుకని ఈ నాలెడ్జ్లోకి రావడం, దీన్నంతా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క దీన్ని మ్యాగజైన్ రూపంలో అందరికీ పబ్లిక్ ఇస్తే బాగుండనే ఉద్దేశంతో ఒక 12 సంవత్సరాల పాటు మ్యాగజైన్ నడపడం, ఇక క్లినిక్స్, ఇక ఇలా సోషల్ మీడియాలో ఇంక ఇప్పుడు ఉన్నదంతా సోషల్ మీడియా కాబట్టి ఎంతవరకు వీలుంటే అంత సోషల్ మీడియాలో అంతవరకు ఈ నాలెడ్జ్ని అందిస్తున్నామండి. ఇక దీనితో పాటు నేను చేసిన ఒక రకరకాల వాటిలో ప్రయోగాలు చేశాం. మందులు ఆయుర్వేదం చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, అన్ని టన్నులు అందరూ తయారు చేస్తున్నారు. కానీ మంచి మందులు తయారు చేయడం అనేది ఒకటి అవసరం. ఇక నేను ఒక డాక్టర్ ముందు ఒకసారి ఒక 20 ఏళ్ళ ముందు ఓ డాక్టర్ ముందు సీనియర్ డాక్టర్ దగ్గర కూర్చున్నాను ఏదో తెలుసుకుందామని. అక్కడ ఈ యొక్క సైనసైటిస్ ప్రాబ్లంతో ఒక అతను అప్పటికి 4 సార్లు సర్జరీ చేయించుకున్నాడు. చేసుకొని వచ్చి అది మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి, నాకు తగ్గట్లేదు, ఎప్పుడు ముక్కు కావడము, ముక్కు తిప్పడ, బ్రీతింగ్ నైట్ టైము ప్రాబ్లం రావడం, చల్లగాలి పడకపోవడం, చల్లటి నీరు తాగినా, ఏదైనా ఫుడ్ తేడా వచ్చినా వెంటనే నాకు బ్రీతింగ్ ఇష్యూ వచ్చేస్తుంది, దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక ఇప్పుడు నేను 4 సార్లు అయినా కూడా నాకు రికవర్ కాలేకపోయాను, కాబట్టి మీరు మళ్ళీ మీ దగ్గర ఏమైనా బాగుంటుందని చెప్పని నేను ఒక సీనియర్ డాక్టర్ ఆయన అడిగితే ఆయన చూస్తూ సరే నేను కొన్ని ఇస్తానండి, కానీ మనం దీంతో టెంపరీగా ఏదో చేయొచ్చు, కానీ మీకు శాశ్వత పరిష్కారాన్ని అయితే నేను చేయలేను, మీరు మళ్ళీ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం అయితే సర్జరీ చేయించుకోండి అని చెప్పని అడ్వైజ్ చేశారు. ఒక్కసారిగా నాకు కంగు తిన్నట్టు అయింది. ఆయుర్వేద శాస్త్రంలో అన్నిటికీ చికిత్సలు ఉన్నాయనేసి అంటున్నారు, మరి దీనిలో ఈయన ఇలా అన్నారు ఏంటా అని అప్పుడు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా మొత్తం వెతకడం, చదవడం, చూడడం, తర్వాత దీని మీద వర్క్షాప్స్, సెమినార్స్ లాంటివి పెడుతుంటారు, వాటికి అటెండ్ అవ్వడం. మాకు గురు పరంపరంగా చాలా వరకు విజ్ఞానం వస్తుందండి. ముఖ్యంగా దీని మీద డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళతో చూడడంతో మాకు ఒకటి క్షారకర్మ అనేది ఒకటి పరిచయం చేశారు. ఆయుర్వేదంలో ఈ మూలికలతోనే క్షారం తీయడం అనేది ఒకటి, ఆల్కలైన్ కంటెంట్ని సపరేట్ చేయడం అనేది ఒక విధానం ఉంది. దాంతో తీసి ఆ మెడిసిన్తో చేస్తే బాగవుతుందని దాని మీద నేను కొన్నేళ్ళ పాటు రీసెర్చ్ చేశాము. బాగా రిజల్ట్ వచ్చిందండి. కానీ అది ఎంత బాగా రిజల్ట్ వచ్చిందంటే నాకు ఒక 12 ఏళ్ల పాటు ఏ నెగిటివ్ కంప్లైంట్ లేదనమాట. సో ఇది అద్భుతంగా ఉందని ఒక 2023లో ఒక సోషల్ మీడియాలో పెడితే అది చాలా వైరల్ అయింది. అప్పుడు నాకు చాలామంది వచ్చేసారు ఈ ప్రాబ్లంతో. అప్పుడు దీంతో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది అప్పుడు బాగా అర్థమైంది. రైట్. దాంట్లో అందరికీ చేస్తే అలాగే 12 ఏళ్ళ పాటు చేస్తే కూడా బాగా ఎలా వచ్చిందో అలాగే వచ్చేస్తుంది అనుకుంటే కొంతమందిలో ప్రాపర్ రిజల్ట్ రాలేదు. ఓ 10% పీపుల్కు 90% సక్సెస్ అవుతుంది. 90% సక్సెస్ అయితే అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంటే చెప్పాలంటే. ఒక 10% ఇప్పుడు 100 మందికి ట్రీట్ చేస్తే 10 మందికి బాగా కాలేకపోవడం అనేది మనం ఏం చేయలేము, అది ఎక్కడైనా జరుగుతుంది. కానీ పర్టికులర్గా ఆ పర్సన్లో మాత్రము నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు బాగా చేయలేదు, ఇతను సరైనగా వాడు కాదు అనే టాక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాంటివి వచ్చాయన్నమాట. అప్పుడు అసలు వీటిలో చాలా ఎన్ని రకాలు, వాళ్ళు సర్జరీలు చేసుకుంటే ఏమవుతుంది అని ఇవన్నీ చూసి ఈ చికిత్స చేస్తే 90% పీపుల్కు
అసలు మళ్ళీ రిపీట్గా కాకుండా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. కొంతమంది అసలు ఆయుర్వేదం ఎన్ని రకాలండి, కొంతమంది ఆయుర్వేదం, కొంతమంది ఆయుర్వేదం అంటారు. పేర్లు ఎందుకు అని నేను ఎత్తట్లేదు. బట్ యాక్చువల్గా ఆయుర్వేదం అనేది ఒకటేనా, లేకపోతే డిఫరెంట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా వీటికి? ఆయుర్వేదం ఒకటేనండి, ఎవరికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. దీన్ని 8 విభాగాలుగా మనకు పెట్టారు. బాల రోగాలు, స్త్రీ రోగ, జనరల్ ట్రీట్మెంటు, పంచకర్మ అని. ఇప్పుడు మీకు ఎక్కువగా పాపులర్ అయ్యేది పంచకర్మ అనేది ఉంటుంది. ఇక తర్వాత ఇంకా మెడిసిన్స్, హెర్బల్ ప్లాంట్స్ మీద ఈ రస ఔషధాలు అంటారు. అంటే మినరల్స్, మెటల్స్తో కూడా తయారు చేస్తారు ఔషధాలు. అంటే ఎందుకంటే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనం చాలా వరకు వాటి విజ్ఞానం పెంచుకోగలిగితే బంగారము, వెండితో కూడా ఔషధాలు తయారు చేయొచ్చు, వజ్రంతో కూడా మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా క్యాన్సర్ లాంటి వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. బట్ రైట్ వేట్ చేస్తుంటే చాలా అద్భుతంగా వస్తున్నాయండి. ఇంకా అంటే సర్జరీ చేయకుండా ఉండుండే కేసుల్లో మాత్రం మంచి ఫలితాలు తీసుకురావచ్చు. ఇక కొందరికి మనం చెప్పలేం వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఆ చెప్పిన వాటిని సరిగా వాడలేకపోవడం, లేకపోతే వాళ్ళకి అప్పటికే బాగా క్రానిక్ అయిపోయి ఉండడం, ఇక మనకు మందులు ఇచ్చినా ఏమాత్రం రెస్పాండ్ కాలేని స్టేజ్లో ఉండడం, ఇలాంటి వాళ్ళకు కొంత కష్టమవుతుంటుంది. కానీ అసలు అన్ని రకాల కేసుల్లో చేసామండి. బాగా క్రానిక్ అయి ఉండేవాళ్ళు, బాగా మోడర్న్ మెడిసిన్స్ బాగా తిన్నవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ వీటిని ఇచ్చినా కూడా సరైన రెస్పాన్స్ రాక అక్కడికి వెళ్ళాం మాకైనా ఫలితం రాలేదని వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు వచ్చిన వ్యక్తికి అందరికీ కూడా బాగా అయితే మంచి డాక్టర్, ఒకవేళ కొంతమంది సరిగా రాలేదనుకోండి, మాకు పని చేయలేదు అని మన క్రానిక్ అయిందని తెలుసుకోకుండానే ఆయన దగ్గరికి వెళ్ళాము, అయినా ఆయన దగ్గర ఏమంత పని చేయలేదు అని ఆ డాక్టర్ని కూడా నిందించే సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా ఫేస్ చేసేవే. బట్ అన్నింటికీ వైద్యము చేయొచ్చు. అండ్ రెండోది ఆయుర్వేదం ప్రత్యేకంగా అది ఇదని డివైడ్ చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు మనకు దీన్నే తీసుకున్నట్లయితే తమిళనాడులో సిద్ధ వైద్యం అంటారు. వాళ్ళంటే అదే ఆయుర్వేదమే వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో డెవలప్ చేసుకునేది. వాళ్ళ యొక్క ఫార్ములేషన్ ఒకదాన్ని తయారు చేయడానికి రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. అలాంటి పద్ధతులను ఉపయోగించి చేసే విధానాలు ఉన్నాయి. ఇక అదే యునాని అంటారు. యునాని అంటే ఇది ముస్లింలు వాళ్ళు తయారు చేసే ఔషధాలకు యునాని అనే సిస్టమ్ పేరు పెట్టారు. ఇవి ఎక్కువగా. తర్వాత హెర్బల్ మెడిసిన్ అని చెప్పని ఏదైనా సింగిల్ ఇంగ్రీడియంట్తో చేస్తే, ఇప్పుడు అలోవెరా జ్యూస్ అని, ఇంకోటి ఏదో మునగాకని, ఇలాంటి వాటికన్నిటికీ హెర్బల్స్ అని పెట్టారు. ఓన్లీ ప్లాంట్ బేస్డ్గా చేసిండే వాటికి హెర్బల్స్ అని పెట్టచ్చు. బట్ ఆయుర్వేదం అని అంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. రసౌషధాలు ఉంటాయి, మినరల్ కాంపౌండ్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, అండ్ హెర్బల్స్ ఉంటాయి. వాటి ప్రిపరేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ వాటిలో రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఈవెన్ ఆయుర్వేదంలో ముత్యంతో తయారు చేసినవి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయండి, నవరత్నాలు అన్నింటిలో తయారు చేస్తారు. బంగారం, వెండి ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఆయుర్వేదంలో. అవునండి, అన్నిటి చేస్తారు. అందుకనే దీంతో ఒక చిన్నపాటి మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఏ రూరల్లో విలేజ్లో అతను ఏదో చెప్పారనుకోండి, ఇదే మాట బంగారంతో మందులు తయారు చేస్తారు అని వినగానే ప్రతి చోట కల్పరేషన్ అయిపోతుంది. ఆ పక్కన ఉండే వ్యక్తి నేను తయారు చేసి ఇస్తానో లేకపోతే మేము ఇస్తామని చెప్పగానే నమ్ముతారు. కొన్ని చోట్ల అవి లేకుండా మిస్గైడ్ అయిపోయి అది మేము వాడాము మాకు పని చేయలేదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఏదో వాళ్ళు మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళకి జ్ఞానం ఉండదు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండరు. ఏదో ఇస్తారు, వీళ్ళు ఏదో వాడతారు, మేము వాడేవండి తగలేదని మాత్రం చెప్తారు. అవును, అప్పుడు ఇలా అవుతుంది. కానీ సరైన నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని అంటే డాక్టర్లను వెతుక్కొని చికిత్స తీసుకున్నట్లయితే చాలా వరకు రోగాలను రాకుండా కాపాడుకోవచ్చు, లేకుండా చేసుకోవచ్చు, వచ్చిన దాన్ని తగ్గించుకోవచ్చు అండి. ఇంకా ఆయుష్ను పెంచుకునే ఇది కూడా పెంచుకోవచ్చు. వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు. ఇవన్నీ ఉందండి. ఇంకా గర్భిణీ సంస్కారాలని ఒకటి ఉందండి. ఈ గర్భ సంస్కారాల్లో మాసానుమాస చికిత్స అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ మంత్ ఏమి ఇవ్వాలి, సెకండ్ మంత్ ఏమి ఇవ్వాలి, థర్డ్ మంత్ ఇవ్వాలి, ఇలా ఆయుర్వేదంతో ఇచ్చేవి ఉన్నాయి. దీంతో వాళ్ళు చాలా హెల్తీగా, పిల్లలు పుట్టే వాళ్ళు హెల్తీగా పుట్టడం, వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడం, ఇలాంటివి కొంతమందికి ఇచ్చి చూసాం, చాలా బాగున్నాయండి. నాకెవరో అప్పుడెప్పుడో 15 ఏళ్ల ముందు బెంగళూరు నుంచి వాళ్ళు ఈ విషయం చెప్పినప్పుడు ఈ ఒక్కటి విని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాము, మాకు పిల్లలకు మంచి ప్లానింగ్ మీరు ఇవ్వండి అని అంటే, అలా ఇస్తే వాళ్ళు చాలా బాగుందని మళ్ళీ వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత స్వీట్ ప్యాకెట్లు పట్టుకొచ్చి చెల్లారు. మరి దట్స్ సో నైస్. ఎందుకంటే సార్ మీరు నమ్మరు, ఇప్పుడు పుట్టే పిల్లల్లో 50% పైగా ADHD, అవును, మెంటల్ ఇష్యూస్ కొంతమంది ఉండి, బ్రెయిన్, స్పైన్, మజిల్, నర్వ్, బోన్, ఎన్నో రకాలైన ఇష్యూస్ తోటి ఎక్కువ మంది పుడుతున్నారు. అవునండి. ఎందుకంటే జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. అవునండి. పద్ధతిగా తినకపోవడం, పద్ధతిగా ఉండకపోవడం.
తండ్రి ఆరోగ్యంగా లేడు, తల్లి ఆరోగ్యంగా లేదు, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఎలా పుడతారండి? ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకున్న స్పెర్మ్, వీళ్ళకున్న ఎగ్స్ హెల్తీగా లేకపోతే, అందుకని ఆయుర్వేద శాస్త్రంలో ఏం చేస్తుందంటే పెళ్ళికి ముందే ఒక 6 నెలల ముందే వీళ్ళకి శోధన చికిత్సలు, శమన చికిత్సలు చేసి వీళ్ళను మంచి హెల్తీ స్పెర్మ్స్, హెల్తీ ఎగ్స్ తయారు చేయించి ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేయడమో, లేకపోతే కనీసం పెళ్ళైనా వాళ్ళు ఒక 6 నెలలు ఇవి పాటించడం చేసి, తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మాసానుమాస చికిత్స లాంటివి చేయించుకోవడం, తర్వాత పుష్యమి వస్తే పుష్యమి నక్షత్రంలో మంచి బెస్ట్ ప్రోజనీ కోసం మనకు ఈ యొక్క ముక్కులో డ్రాప్స్ వేసే ఒక విధానం ఒకటి ఉందండి. దాన్ని పుంసవన చికిత్స అంటారు. అంటే ఈ చికిత్సలన్నీ మీ దగ్గర చేసేంత స్పేస్ ఉందా? స్పేస్ లేదండి, అడ్వైజ్ చేస్తాం. అంటే మీరు ఇక్కడికి వెళ్ళండి, ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసామండి మొదట్లో ఒకప్పుడు, కానీ అంతమంది వచ్చేవాళ్ళు కాదు. మనకు అది అన్నీ పెద్ద భారంగా అయిపోయాయి, థెరపిస్టులు, స్టాఫ్ అన్నీ అంతాను. అందుకని ఇప్పుడు బాగా ప్రమోట్ చేసుకోగలిగితే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది, బాగా వస్తున్నారు పేషెంట్, వాళ్ళకందరికీ ఇలాంటిది అవసరమని ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకు తగినవి మనం పెట్టచ్చు అనమాట. ఇంకా పంచకర్మ చికిత్సల్లో శోధన శమన చికిత్సలు చేస్తాం. అంటే విరేచనాలు చేయించడం, లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ చేయించడం, వమన చికిత్సలు, వాంతి చేయించడం. ఇప్పుడు సోరియాసిస్ లాంటివి ఉన్నాయి, వాటికి ఈ విరేచన చికిత్స, వమన చికిత్స చేసి తర్వాత మందులు ఇస్తే వాళ్ళకి చాలా బాగా తగ్గుతుంది. ఉట్టిగా డైరెక్ట్గా మెడిసిన్స్ ఇస్తే రాదు. కొంతమందికి ఆ భయాలు ఉంటాయి, అమ్మో విరేచనాలు అవుతాయి, మేము అది ఎక్కడ భరిస్తాం, వాంటే అమ్మో నేను చేసుకోలేను, ఇలాంటి ఈ భ్రమలు వదిలేసి వాళ్ళు ఇవి సక్రంగా చేసుకోవాలన్న మైండ్ సెట్తో వచ్చినట్టయితే మంచి చికిత్సలు చేసి వీటిని అన్నీ తగ్గించవచ్చండి. మన చిన్న చిన్న వంటింటి చిట్కాల దగ్గర నుంచి ఏముంది, ఇందాక మనం అనుకున్నట్టు మిరియాలు, సొంటి, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఐటమ్సే మన జీవన విధానంలో. కరెక్ట్గా చెప్పారంటే ఆహారం కరెక్ట్గా తీసుకుంటే, బయట అనవసరమైన ఫుడ్స్ అవి తినకుండా, ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్స్కి పోకుండా, సాధ్యమైనంత వరకు మన న్యాచురోపతి ఏదైతే మన ఇంట్లో దొరుకుతున్నాయి వంటింట్లో, లేదంటే ఆయుర్వేదము వాడుకుని ఉంటే మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఇట్స్ అమేజింగ్ కాన్వర్జేషన్ సార్ రియల్లీ. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రేక్షకులు ఎవరైనా సరే ముందేంటంటే, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా, థింక్ ఆయుర్వేద ఫస్ట్. మీరు సంప్రదించండి, మంచి విధానం చేసే వాళ్ళని సంప్రదించండి, డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు మీకు కొంత గైడెన్స్ ఇస్తారు. లేకపోతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను అన్ని పాంప్లెట్ రూపంలోనూ, పుస్తకాల రూపంలో రకరకాలుగా ఇస్తున్నాను, వీడియోస్ రూపంలో చెప్పినవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చిందండి. కాబట్టి అలా మీరు ముందు ఆయుర్వేదాన్ని థింక్ చేయండి. దెన్ మీకు ఇక్కడ కాదు అన్నప్పుడు మాత్రమే మీరు ఇంకొక సిస్టమ్కి వెళ్ళి చేసుకోండి. ఇంకోటి, ఈ భ్రాంతులతో మభ్యపెట్టే వాటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క చికిత్సను చేసుకుంటే అసలు రోగాలే లేకుండా చేసుకోవచ్చు, రోగాలు రాకుండా చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు మధుమేహం మనం కొంత మాట్లాడి ఆపేసుకున్నాం. ఈ మధుమేహానికి ముందు ఆయుర్వేదంతో ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు చాలా వరకు రికవర్ అవుతారండి. అసలు క్రానిక్ కాకుండా చేసుకోవచ్చు, ఇతర సైడ్ ఎఫెక్ట్లు కాకుండా చూసుకోవచ్చు. ఆయుర్వేదంతో మంచి మందులు వాడితే, కొన్ని హెర్బ్స్ వాడితే చాలండి, వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాంటి వాళ్ళు 10-15 ఏళ్ళుగా వాడుతుండే వాళ్ళు చాలామంది, మా ద్వారా వాడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సీకేడీ ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యేవి అసలు బిగినింగ్లోనే వాళ్ళ క్రియాటిన్ 1, 2, 3 పెరుగుతోంది అన్నప్పుడే కనుక వచ్చినట్లయితే అసలు అది లేకుండా చేసేయచ్చండి. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డయాలసిస్ ఈ స్టేజ్కి వెళ్ళిపోయి అడ్వాన్స్ అయిపోయి ఆ తర్వాత కష్టమవుతుంటుంది. సో ఆ సీకేడీ కేసులు వీటిని చేయొచ్చండి. ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్స్ బాగా, అసలు ఇది చాలామందికి దీన్ని తగ్గించవచ్చండి. తర్వాత ఎసిడిటీ, మీరు ఇందాక మొదట్లో అడిగారు ఎసిడిటీ, గ్యాస్ ఈ ప్రాబ్లంకి మీరు ఏం చెప్తారు అని. దాన్ని అబద్ధం రూపం అని చెప్పాను. కానీ అయితే ఇది క్రానిక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కడుపులో మంట, ఏమాత్రం చిన్నపాటి కారం తగిలినా వెంటనే కడుపులో మంట, సాఫ్ట్ ఫుడ్ అయితే తినాలి, మజ్జిగతో తినాలి, కారం లేకుండా తినాలనుకునే వాళ్ళు ఇలా ఉంటారు. సో వీళ్లకు లోపల అల్సర్స్ లాంటివి డెవలప్ అయితే వాటన్నిటిని బాగా తగ్గించవచ్చండి. వాళ్ళు మళ్ళీ మామూలు మంచి ఆహారం తీసుకునేటట్టు చేయొచ్చండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు థైరాయిడ్, ఈ హార్మోన్ డిజార్డర్స్ వల్ల ఈ థైరాయిడ్ సమస్య వాళ్ళలో, ఇప్పుడు మీకు హెల్తీగా ఉండే పర్సన్ ఎలా ఉండాలో మీకు ఇందాక ఒక శ్లోకంతో చెప్పాను కదా, అలాగే వాళ్ళు అలా లేనప్పుడు ఏదో తేడా వస్తుందన్నప్పుడు చూడండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాగానే పిల్లల్లో మెడ దగ్గర మొత్తం రంగు మారిపోతుంటుంది, స్కిన్ గరుకుగా మందంగా, అంటే గజ చర్మం లాగా తయారైపోతుంటుంది. అదొకసారి చూడొచ్చు అనమాట. వాళ్ళ యొక్క ఫేస్ రంగు, ఇక్కడ వాళ్ళ శరీరం రంగు, ఇక్కడ వచ్చే రంగు అక్కడితోనే, బట్ లక్షణాలు ఏమీ కనపడకపోవచ్చు. ఇంకొంతమందికి ఈ వేళ్ళు ఇలా చూసినట్లయితే ఈ యొక్క జాయింట్స్లో నల్లబడిపోయి ఉంటుందండి.
సో వీళ్ళకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఓహోహో, రైట్ రైట్. అంటే వాళ్ళ గోర్లను, వాళ్ళ చర్మాన్ని, వాళ్ళ యొక్క ఈ యొక్క జాయింట్స్ని, వాళ్ళ యొక్క ముఖం మీద వచ్చే మచ్చలను బట్టి, వాళ్ళ యొక్క కళ్ళల్లో ఉండే ఆ యొక్క ఆకర్షణను బట్టి, వీటన్నింటిని బట్టి కూడా మనం గుర్తించవచ్చండి. అందుకని మనకు దశవిధ పరీక్షలు అని చెప్పని మనకు ఆయుర్వేదంలో ఈ పరీక్ష, నాడీ పరీక్షతో దగ్గర నుంచి ఇక రకరకాల చూడగానే ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. అవునండి. అవునండి. అంటే ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో బ్లడ్ టెస్ట్లు, బీపీ మెషిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీ దగ్గరికి వస్తే ఎలా టెస్ట్ చేస్తారు? ఒక మేమేం చేయక్కర్లేదు, నాడిపట్టు చూసి చెప్పచ్చు, లేకపోతే వాళ్ళు చూడగానే మేము వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు తుమ్ముతూ దగ్గుతూ వస్తున్నాడు అనుకోండి, అది దగ్గు జలుబు ఉందనే కదా అర్థం. రైట్ రైట్. దానికి వెళ్ళి మీకు ఫిజికల్గా ఏదైతే మీరు టెస్ట్ చేస్తారో అదే మీకు వాటిని బేసిస్ మరీ తప్పని పరిస్థితుల్లో చేసుకురమ్మంటాం. రెండోది, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్, లంబర్ స్పాండిలైటిస్ బాగా ఉంటుంది. అంటే మెడ నొప్పి, నడుము నొప్పి. అందులో ఈ సీజన్ చాలా ఎక్కువ, శీతాకాలం, వర్షాకాలం. అవును. ఇంకా మోకాళ్ళ నొప్పులు. వీటిలో ఈ నడుము నొప్పికి, మెడ నొప్పికి ఆయుర్వేదంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. అంటే అవసరమైతే మందులతో తగ్గుతుంది, కాలేకపోయినప్పుడు కొన్ని పంచకర్మ చికిత్సలు చేసుకొని తగ్గించుకోమని చెప్తాం. ఇంకా అడ్వాన్స్ మెడిసిన్స్ కూడా చేసుకోమంటాం. ఇంకొంటే వాళ్ళ హెల్త్ కోసం కొంత టైం కేటాయించగలిగితే వాళ్ళకి సమస్యలు లేకుండా రాకుండా చేసుకోవచ్చండి. ఇక హెయిర్ ఫాలింగ్ అంటారు, అసలు వయసుతో సంబంధం లేకుండా జరుగుతుంది. ఇది ఒక అతిపెద్ద బిజినెస్ అన్నమాట. జుట్టు పాపం మన దగ్గర బెస్ట్ మెడిసిన్ ఉంటే చెప్పండి, మేము కూడా వాడాలి. ఇప్పుడు అసలు జుట్టు ఎందుకు వస్తుందండి? జుట్టు మన బాడీలో బోన్ మ్యారోలో ఉండి వచ్చే వేస్ట్ పదార్థం అది. మరి దాన్ని ఎందుకు ఆకర్షణీయంగా రావాలనుకుంటారు? సరే, ఏదో ఇప్పుడైతే ఉన్న ప్రజెంట్ సినారియోలో అందరికీ ఆకర్షణీయంగా కనపడాలనేది ఒకటి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు అంటే ముందు సరిపడంత నీళ్లు తాగకపోతే కూడా జుట్టు రాలుతుందండి. సో ముందు నీళ్లు సరిపడ తాగండి. కొంచెం ఆకుకూరలు బాగా తింటే జుట్టు నల్లగా వస్తుంది. అలా అనగానే నీ జుట్టు ఎందుకు తెల్లగా వచ్చేసింది అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. రంగులు వెయ్యం మేము, రంగులు వేసి నల్లగా ఉందని చూపెట్టాం. అంటే అవసరమైతే మాకు, ఎందుకంటే 50 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి మాకు అంత అవసరం లేదు, వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ ఉన్నవే కాబట్టి వీటిని ఇలా కాపాడుకోవచ్చండి. ఇక పిల్లల్లోనే ఉంటున్నాయి. చివరికి చుండ్రు వస్తే ఏం చేసుకోవాలో తెలియదు. నిజం. ఆ చుండ్రుతో ఇక ఇప్పుడు వచ్చే ప్రకటనలు చూసేందుకు వాడుతుంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 15 రోజుల్లో లేకుండా చేయగలుగుతాడు. దాంతో మళ్ళీ అది స్కాల్ప్ సోరియాసిసా లేకపోతే చుండ్రా అనేది ముందు నిర్ధారణ చేసుకోవాలి. ఆ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని షాంపూలు వాడినా, ఎన్ని ఆయిల్స్ వాడినా తగ్గదు. రక్తహీనత, ఇప్పుడు మీకు 100 మందిలో 55% మంది స్త్రీలకు రక్తహీనత ఉంటుంది. అందుకని వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటున్నాయి. ఈ గైనిక్ ప్రాబ్లమ్స్కు చాలామందికి పీరియడ్ ఎన్నాళ్ళకు వస్తుందో కూడా తెలియని అమ్మాయిలు, అంటే వాళ్ళ పేరెంట్స్ నేర్పట్లేదు. తెలియదు వాళ్ళకి. 27 రోజులకు ఒకసారి రావాలి, మనకు నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి, దానికి దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది అనే విషయం అవగాహన లేదనమాట. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడో వచ్చినప్పుడు రాని అని చూసుకున్నట్లయితే వాళ్ళకు వెయిట్ పెరిగిపోవడం, తర్వాత వెయిట్ పెరుగుతుందని రకరకాల మందులు వాడించడం. ఈ తర్వాత ఇప్పుడు పీసీఓడీలు, పీసీఓఎస్లు, ఇక సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ రకరకాలుగా చాలా సఫర్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చిన చాలామంది అమ్మాయిల్లో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇవన్నీ, మా ఏరియాలో అన్ని హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, దాంతో చాలామంది అమ్మాయిలు వస్తూ ఈ సమస్యలు చెప్తుంటారు. అసలు మీకు ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు 40 మంది ఉండట్లేదు. చాలా దారుణంగా ఉంది బయట. హెల్త్ తెలియట్లేదండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. సొసైటీలో ఎంత డ్రాస్టిక్గా మనిషి ఆరోగ్యం పడిపోతుంది డే బై డే అనేది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు లుకోరియా, వైట్ డిశ్చార్జ్ అంటారు, అది ప్రాబ్లం కాదని చెప్పున్నారు. అసలు ఎవరికి వచ్చినా అది ఒక ప్రాబ్లం అమ్మా, నువ్వు తర్వాత బలహీనం పడిపోవడం, నడుములో నొప్పి రావడం, కాళ్ళంతా పీకుతుండడం, ఈ సమస్యలు ఉంటాయి అని అంటే ఆ లక్షణాలన్నీ ఆల్రెడీ వచ్చేసాయండి, కానీ నాకు వైట్ డిశ్చార్జ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారని చెప్తుంటారు. సో అది ఇట్లాంటి వాటికి అన్నిటికీ చిన్న చిన్న చిట్కాలు లాంటి వాటితోనే తగ్గే ఉన్నాయండి. సో అమ్మాయిల్లో ఈ సమస్యలు, పిల్లల్లో నొలిపురుగుల సమస్యలు, గ్రోత్ లేకపోవడం, వాళ్ళకి ఎప్పుడు దగ్గు, జలుబు, జ్వరాలు ఉండడం. మీకు అద్భుతంగా ఒకటి చెప్తానండి. పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం 5 ఏళ్ల లోపు ఫ్రీక్వెంట్గా వస్తున్నట్లయితే ఉమ్మెత్తాకు రసంని శరీరానికి పట్టించి 1 గంట ఉండి స్నానం చేయించేస్తే, అలా 3 రోజులు చేస్తే వాళ్లకు మ్యాక్సిమం మళ్ళీ వచ్చే అవకాశాలు లేవండి. అంత ఇమ్యూనిటీ వస్తుందండి, అంత అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని వాడమంటే చెబితే భయపడుతుండే వాళ్ళు ఉన్నారు, మందులు వేస్తూనే ఉంటున్నారు ఎంతమంది. నేను కొంతమందికి మీరు ఇలా సేకరించి వాడుకోండి మీకు బాగుంటుందని చెప్పాం. అలా చేస్తే వెంటనే తగ్గిపోయిందని వాళ్ళు వచ్చి నన్ను అభినందించిన వాళ్ళు ఉన్నారు.
దానికి టవల్స్ పట్టుకొని వచ్చినారు మరి సన్మానం చేయడానికి. సో అంత అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ గ్రామీణ. అంటే ఇవన్నీ చేస్తే ఎవరికి ట్యాక్స్ రాదు, ఎవరికి ఇన్కమ్ రాదు, ఇవన్నీ ఎవరికి జీడిపి పెరగదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్వైజ్ చేయడం మంచిది కాదేమో అది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అందుకని కాలి దగ్గర నుంచి జుట్టు దాకా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి వచ్చినా కూడా ఆయుర్వేదంలో ఒక మహత్తరమైన విధానం. ఎంత అద్భుతమైందంటే కొన్ని సమస్యలు ఇంత అద్భుతంగా తగ్గిందా అని చెప్పే అంత రిజల్ట్స్ ఉన్నాయండి. ఎక్కడో కొంతమందికి తగ్గలేకపోవడం అనేది అది వాళ్ళ దురదృష్టం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇతర మందులు వాడడం వల్ల సరైన రిజల్ట్ రాకపోవచ్చు. కానీ సహజమైన జీవన విధానాన్ని పొందాలనుకుంటే ఆయుర్వేదంకు మించిన వైద్యం లేదని నా యొక్క 25 ఏళ్ల అనుభవంలో నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఆయుర్వేదం వాడచ్చా అంటారు. ఎందుకంటే ఇది ఇమీడియట్గా రిలీఫ్ కావాలి కదండి, ఇదేమో ఆయుర్వేదం మాకు పర్మనెంట్గా సొల్యూషన్ కనబడుతుంది, రెండింటిని వాడచ్చా అని ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాడొచ్చండి. అవునా? ఎందుకంటే ఇప్పుడు అలోపతి మీకు మెడిసిన్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కెమికల్ బేస్గా తయారు చేస్తుంటారు, అవి మెడిసిన్సే. కానీ ఆయుర్వేదం వచ్చేసరికి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే మూలికలు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, చెట్టు బెరళ్ళు వీటితో ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత మినరల్ కాంపౌండ్స్, మెటల్ కాంపౌండ్స్ అనేవి అది నైపుణ్యం కలిగిన ఇండస్ట్రీస్ తయారు చేస్తున్నాయి. సో ఇవన్నీ హెర్బల్స్, ఇవన్నీ ఫుడ్ లాగా వాడేవే కాబట్టి వీటితో ఏ సమస్య ఉండదు. అంటే మీరు అలోపతి మందులు వాడుతున్నప్పుడు ఫుడ్ తినట్లేదా? ఫుడ్ తీసుకుంటున్నారు కదా, ఇది కూడా ఒక ఫుడ్ లాంటిదే కాబట్టి కలిపి వాడొచ్చు. ఇది వాడేటప్పుడు అది వాడొద్దని కొంతమందికి చెప్తాం. ఎవరికి చెప్తామంటే అవి ఒక 10 ఉంటాయి, ఇవి ఒక 10 ఉంటాయి, అది కష్టం. అప్పుడు 20 వేసుకోలేరు. కాబట్టి అయితే దీంతో కొన్ని అవి తగ్గించుకోండి, దీంతో కొన్ని తగ్గించుకోండి అని చెప్పని చెప్తాం తప్ప అసలు కలిపి వాడకూడదన్న రూల్ ఏం లేదండి. ఇంకొకటి బాగా వేడి చేస్తుందని ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆయుర్వేదం చాలా వేడి అంటారు. అవునండి, అది వాళ్ళ యొక్క శరీర ప్రకృతిని అనుసరించి వాళ్ళకు తగిన ఆహార జీవన విధానం చెప్పి ఇచ్చినట్లయితే వాళ్ళకు అసలు అలాంటి వేడి చేయడం లాంటిది ఉండదండి. వాళ్లకు చాలా దోషాలు, చాలా సమస్యలు ఉండి మెడిసిన్ కూడా జీర్ణం కాలేని పరిస్థితుల్లో వేడి చేసే గుణాలు ఉంటాయి. ఇది ఒక సమస్య ఉంటుంది. తర్వాత పథ్యం పాటించాలనేది. పథ్యం రోగానికే కానీ మందుకు కాదు. కాబట్టి డయాబెటిక్ అతనికి మందులు ఇచ్చి నువ్వు షుగర్ తినొద్దు అని అంటే అది పథ్యం అనుకుంటే కరెక్ట్. కాబట్టి ఇలా వీటితో ఇప్పుడు జలుబు చేస్తుంది, అక్కడికి పెరుగు బాగా తింటున్నానంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి రాత్రిపూట పెరుగు తినొద్దని చెప్తాము. మాకు పెరుగు అంటే ఇష్టం అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. అందుకని తిను, అనుభవించు, తర్వాత మళ్ళీ వచ్చి మందులు వేసుకో అని చెప్పాల్సి వస్తుంది. కరెక్ట్. సుబ్రహ్మణ్యం గారు, యాక్చువల్లీ గ్యాస్ ట్రబుల్కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? గ్యాస్ ట్రబుల్ అనగానే ముందు వాళ్ళ యొక్క ఆహార విధానాన్ని మార్చి జీవన విధానాన్ని మార్చుకొని ముందు ఏం చేయాలని అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం. అంటే బాగా గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నారు, కడుపు ఉబ్బరం ఉంటుంది, త్రేంపులు వస్తున్నాయి, జీర్ణం సక్రంగా అవ్వడం లేదు, ఆహారం సరిగా తినాలనిపించట్లేదు, లేకపోతే రుచించట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వీలైనంత వరకు ఎక్కువగా నీటిని తాగుతూ ఏదైనా జావ లాంటి పదార్థాలను తీసుకుంటూ వాళ్ళు సాలిడ్ పదార్థాన్ని తగ్గించేసుకొని లిక్విడ్గా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. రైట్. తర్వాత మనకు అందుబాటులో ఇంట్లో వాము, జీలకర్ర, సోంపు, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, ఏలక్కాయలు, లవంగాలు ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే. దీంట్లో వాము, జీలకర్ర, సోంపు, శొంఠి 4టిని సమాన మోతాదులో తీసుకొని మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు వీటిని మాత్రం ఒక 25 గ్రాముల చొప్పున తీసుకొని ఈ ఏలక్కాయలను అయితే తప్పనిసరిగా దాన్ని ఒలిచి దాని గింజలు మాత్రమే తీసుకుని, అంటే ఆ 25 గ్రాముల్లో ఎన్ని గింజలు వస్తాయో అన్నే తీసుకొని వీటినన్నిటినీ మిక్సీలో వేసి పౌడర్ చేసి దానికి సమానంగా పటిక బెల్లాన్ని చూర్ణం చేసి దీంతో కలిపేసి రోజు దీన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి వీలున్నప్పుడంతా చప్పరిస్తున్నట్లయితే రోజుకు ఒక 3-4 చెంచాల దాకా వాళ్ళకి ఈ ప్రాబ్లం తగ్గుతుందండి. రెండవది నెయ్యిని బాగా తీసుకోవాలండి. వీళ్ళకి లోపల ఆ యొక్క మ్యూకస్ మెంబ్రేన్ అంతా దెబ్బతిని ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యిని పరగడుపున ఒక 2 చెంచాలు 3 చెంచాలు తీసుకోవడం, ఒక అరగంట గ్యాప్ ఇచ్చి తర్వాత మనకి ఏదైనా ఆహారం తీసుకోవడం, వీటిని ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్ అనే సమస్య నేను ఎదుర్కొంటున్నానే వాళ్ళు ఉండరు. ఇక దీనితో కూడా తగ్గలేకపోతే డాక్టర్ని సంప్రదించాల్సిందే. అల్సర్స్ కనుకుంటే వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఈ అల్సర్ ఉండే వాళ్ళకందరికీ ఏంటంటే కడుపులో బంట,
చెస్ట్ భాగంలో నొప్పి ప్రధానంగా ఉంటాయండి. ఇంకోటి ఏంటి, త్రేన్పులు లాంటివి వస్తుంటాయి. ఏ ఆహారం తిన్నా వెంటనే మంట వచ్చేస్తుంది అంటుంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆవు నెయ్యిని ముందు సేకరించుకొని దాన్ని ఉదయం పరగడపున 1 చెంచా నుంచి 2 చెంచాలు తీసుకోవడం. తర్వాత మనకు ఈ తాల్మకానా గింజలు లేకపోతే వీటిని నానబెట్టి జ్యూస్ చేసి తాగడం, అండ్ బూడిద గుమ్మడిని జ్యూస్ చేసి తాగడం, ఇవి ఎక్కువగా చేయాలి. ఇవి చేస్తున్నట్లయితే వీళ్ళకు ఈ యొక్క కడుపులో మంట, ఒకవేళ చెస్ట్లో నొప్పి లాంటివి వచ్చేలాంటివి కూడా బాగా తగ్గిపోతాయండి. ఇంకోటి ఏంటంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదు. ఆహారానికి ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు తినడం, గ్యాస్ ఫామ్ అయిపోయేదాకా ఉండిపోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ పెయిన్ వచ్చింది అనుకోవడం, ఇలాంటివి లేకుండా ఆకలి అవుతోంది అనగానే వెంటనే ఏదో ఒక ఆహారం సాఫ్ట్గా తీసుకోవాలి. కారము, ఉప్పు, పులుపు తగ్గించి తీసుకోవాలండి. రైట్. అలాగే ఈ పైల్స్, ఫిషర్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ వేరండి, ఫిషర్స్ వేరండి. పైల్స్లో ప్రధానంగా రక్తార్షస్సు, శుష్కార్షస్సు అని 2 రకాలు వస్తాయి. అంటే వెంటనే బ్లీడింగ్ పడిపోవడం, అంటే వాళ్ళు మోషన్కి వెళ్తుండగానే ముందు రక్తం పడిపోతుంది. అంటే వాళ్ళకి ఏదో జస్ట్ లైక్ ఇట్లా దారగా పోసినట్టు వచ్చేస్తుంది, ట్యాప్ తిప్పినట్టే. అలాంటి వాళ్ళు వెంటనే దాన్ని ఆపడానికి బూడిద గుమ్మడి జ్యూస్లో కొంచెం పటిక బెల్లం కలిపి తీసుకోవాలండి. ఇది చేస్తున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే పెరుగులో కానీ లేదా మజ్జిగలో చక్కెర కలిపి తీసుకోవాలి, లస్సీలాగా. బ్లీడింగ్ని బాగా ఆపుతుంది. ఇంకోటి ఏంటంటే మెంతులని నానబెట్టి ఆ నీళ్ళను వంచేసి తర్వాత మళ్ళీ వేరే నీళ్ళు పోసి దాన్ని మిక్సీలోకి వేసి ఒక జ్యూస్ లాగా చేసి దానికి కొంచెం సాల్ట్ లాంటివి వేసుకొని తాగొచ్చు. ఇలా తీసుకున్నట్లయితే వీళ్ళకు ఆ బ్లీడింగ్ ఆపుతుందండి. కానీ ఇంకా నొప్పి తగ్గాలి, నొప్పి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు ఇంకోటి అంటే ఈ నాన్ వెజ్ కానీ, ఈ పికెల్స్ కానీ, గుడ్లు కానీ ఇలాంటివి తినకూడదు, వీటిని ఆపేసేయాలి. ఇవి తింటే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. వాళ్ళు ఈ ఆహారంలో జాగ్రత్త తీసుకోకపోతే ఇది జీవితకాలం వదిలిపెట్టదు, అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. తర్వాత వాళ్ళు హోమ్ రెమెడీగా ఏం చేయొచ్చానంటే కరక్కాయ, బెల్లం మిక్స్ చేసి ఒక గుండల్లాగా చేసి మింగుతున్నా, చప్పరిస్తున్నా కూడా ఈ యొక్క బ్లీడింగ్ తగ్గిపోవడం, నొప్పి తగ్గిపోవడం జరుగుతుందండి. ఇక ఇంతకంటే సివియర్గా ఉందంటే మాత్రం వైద్యుల పర్యవేక్షణ తీసుకోవాలి. ఇంకా ఉత్తరేణి ఆకు అనేది పనిచేస్తుంది ఇక్కడ. మరి అది సేకరించుకొని వాళ్ళకి అది ఆకుకూరలాగా వండుకొని కూడా తినొచ్చు. చాలామంది అది తినరు, అది చాలా ప్రయోజనాలు ఉంటాయి. దాన్ని ఇక్కడ వండుకొని తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచిది. లేదంటే పచ్చిది ముద్దగా చేసి మింగుతున్నా కూడా వాళ్ళకి పనిచేస్తుంది. ఇది హోమ్ రెమెడీస్గా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చేసుకోవడానికి దొరుకుతున్నాయండి. అసలు మొక్కలు దొరుకుతాయి, ఎందుకు బ్రహ్మాండంగా దొరుకుతుంది. అది ఎందుకు అందు లేదన్నట్టు ఉంటుంది అనమాట. అవి అంటే అది తెలిసిన వాళ్ళకి చాలా తేలికండి, తెలియని వాళ్ళకి చాలా కష్టం. అవును సార్. ఇక ఫిషర్స్ లాంటివి వచ్చినట్లయితే మాత్రం వీళ్ళకు ఒక మంచి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ యానస్ భాగంలో పగుళ్ళు వచ్చేసి ఉంటాయి కాబట్టి, ఇలా కోతలాగా వచ్చేసి ఉంటాయి కాబట్టి మంచి ఆవు నెయ్యిని కానీ లేదా ఆవు వెన్నను కానీ ఎక్స్టర్నల్గా వాళ్ళు రోజు 2-3 సార్లు అప్లై చేయడం. మేడి చెట్టు ఉంటుంది కదా, మేడి చెట్టు బెరడం తీసుకొచ్చి దంచి దాన్ని కొంచెం రఫ్గా చేసుకొని నీళ్ళకేసి బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన కషాయంలో ఒక టబ్లో పోసి, ఆ కషాయం టబ్లో పోసి ఆ టబ్లో కూర్చోవాలి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మేడి చెక్క బెరడు అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో, లేకపోతే మార్కెట్లో కూడా ఇవన్నీ చెప్తే మళ్ళీ వెంటనే కమర్షియల్ అవుతున్నాయి. మేడి చెట్టు అని అన్నారు, ఇక దాన్ని మేడి చెట్టు చూపించేయడం, అన్నీ వాడేయండి అని చెప్పడం. చెప్పాలంటే మన యొక్క పురాణాల ప్రకారం తీసుకున్నట్లయితే మనకు హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ యొక్క నరసింహులకి ఆ యొక్క ఆక్రోశము, ఆ వేడిని, వాళ్ళ యొక్క రక్తాన్ని అంతా చూసి తట్టుకోలేక అప్పుడు ఆ వేడికి వెళ్ళి మేడి చెట్టుకు వెళ్ళి ఆ గోళ్ళని వెళ్ళి ఆ చెట్టు పట్టుకుంటే ఆయనకు వెంటనే కూల్ అయిపోతారు అనేది ఒక మనకు ఉంది అక్కడ. సో అంత బాగా కూల్ చేస్తుంది మేడి చెట్టు. అద్భుతం. అలాగే ఫ్రీ మోషన్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారండి? ఫ్రీ మోషన్ కావాలంటే అంటే మలబద్ధకం అనేది ఒక పెద్ద సమస్య. ఇంకోటంటే విరేచనం అవడము, మలబద్ధకానికి వాళ్ళకు తేడా కూడా తెలియదు. ఎవరికైతే ఉదయం నిద్ర లేవగానే ఏ నీళ్లు తాగకుండా, ఏవి తినకుండా, ఏ టీ కాఫీలు తాగకుండా, సిగరెట్లు వెలిగించకుండా, గుట్కాలు వేసుకోకుండా ఎవరైతే ముందు లెట్రిన్కి వెళ్తారో వాళ్ళకి మలబద్ధకం లేదని అర్థం. అలా లేదని నేను కొంతసేపు అటు ఇటు తిరిగితే కానీ నాకు కాదు, నీళ్లు తాగితే కానీ కాదు, ఇంక ఇలాంటివి ఏమైనా చేస్తే కానీ కాదు అని అంటే వీళ్ళందరూ మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు అర్థం. వీళ్లకు ప్రధానంగా
మనకు బొప్పాయి పండు జామకాయలు చాలా బాగా పనిచేస్తాయండి. చాలా బాగా పనిచేస్తాయి. అవును. ఆపిల్ కూడా బాగా పనిచేస్తుంది. ఇవి కాదు, ఇవి తినలేదు, అయినా వాటిని తిన్నా కూడా మాకు పనిచేయలేదు అన్నారనుకోండి, ఇసబ్గోల్ హస్క్ అని ఒక పొట్టు లాంటిది దొరుకుతుంది. ఇసబ్గోల్ హస్క్ అని, అది మనకు గుజరాత్, రాజస్థాన్ ఆ ఏరియాలో పండుతుంది బాగా, మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. దాన్ని నీళ్ళలో కలిపి తాగొచ్చు, అది మంచి ఫైబర్. దాన్ని నీళ్ళలోకి వేయగానే ఇట్లా మనకు పాయసంలాగా జావలాగా అయిపోతుంది అనమాట. టేస్ట్ ఎలా ఉంటుంది సార్ అది? ఏ టేస్ట్ ఉండదండి, ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. అది తీసుకోవడం. ఇక దానితో కూడా తగ్గట్లేదు అని అన్నప్పుడు ఇక వంట ఆముదము, శొంఠి. వంట ఆముదం వాళ్ళ యొక్క వయసుని బట్టి కానీ వాళ్ళకున్న సివియారిటీని బట్టి కానీ 10-15 ml దాకా తీసుకోవచ్చు. దాంట్లో ఒక శొంఠి పొడి ఒక అర చెంచా కలిపి పాల్లో కలిపి ఉదయం పరగడుపును తాగేసినారనుకోండి, వెంటనే 1-2 గంటల్లో విరేచనాలు అయిపోతాయి. వంట ఆముదం వేరు, మామూలుగా ఒంటికి పట్టే ఆముదం వేరు అంటే రెండు. అవునండి. ఇప్పుడు మిషన్లో తీసేస్తున్నారు. ఆముదాన్ని 2 రకాల పద్ధతుల్లో చేస్తారండి. మనకు పూర్వం చేసే పద్ధతి ఏంటంటే వాటిని వేపుడు చేసి తర్వాత దంచి దానిలోకి ముద్దలాగా చేసి దానిలో ఒక నీళ్లు కలిపి బాగా గుజ్జులాగా కలిపేసి తర్వాత దాన్ని మరిగించుతుంటే ఆ పైన ఆయిల్ అంతా తేటలాగా వస్తుందండి. దాని గరిటతో సపరేట్ తీసుకుంటారు. అయితే వంటల్లో వాడతారా ఆముదాన్ని? అయితే అయ్యో చాలా బాగా. అసలు వంటల్లో పోపు పెట్టుకోవడానికి వీళ్ళు వాడారనుకోండి, అసలు వీళ్ళకి ఏ మందులు వేసుకోకుండా వాళ్ళకి విరేచనం అవుతుంది. కానీ కొంతమంది ఆముదం అలవాటు, ఇది ఒకటి వాసన, ఇలాంటి వాటిని చూడాలి. మా చిన్నప్పుడు అసలు వాటిని ఎక్కువ వాడేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనకు దాని మీద ఎవరైనా మొహం బాగాలేదనుకోండి, అసలు ముఖం వేరే విధంగా పెట్టారంటే ఏంటి ఆముదం తాగిన మొహం లాగా పెట్టుకున్నా అని అంటారు. అని ఇది బాగా వీళ్ళకి వెంటనే ఆముదం తాగాలని గుర్తొస్తుంది అనమాట. అందుకని వంట ఆముదం చాలా అద్భుతం అండి. మనకు మిగతా తైలాల్లో లోపలికి తీసుకోవడానికి వంట ఆముదం చాలా మంచిది. అంటే తక్కువ మోతాదు, పోపు పెట్టుకోవడానికి వాడుకోవాలి. అలానే బజ్జీలు వేసుకోవడానికి వాడకూడదు. అది అది తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకు బేసిక్ ట్రీట్మెంట్ ఇదే. వంట ఆముదంలో శొంఠి చూర్ణం కలిపి పాలలోనో నీళ్ళతోనో ఏదైనా పళ్ళ రసాలతోనో కలిపి తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకా లేకపోతే తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. టేస్ట్ బాగాలేదు అనుకునే వాళ్ళు, టేస్టీగా ఉండాలనుకుంటే తేనెతో కూడా తీసుకోవచ్చు. తేనెతో కలిపి పొంగించి కూడా తీసుకోవచ్చు. ఈ విధానాలన్నీ ఉన్నాయండి. ఇది మలబద్ధకానికి చాలా మంచిది. ఇంకా దీంతో కాకుండా ఇంకా స్వర్ణపత్రి అని ఒకటి వస్తుంది, సునాముఖి అంటారు, లేదంటే నేల తంగేడు. అంటే నేల తంగేడు వాడితే మంచిది, కానీ నేల తంగేడు మనకు అందుబాటులో ఉంటే తక్కువ కాబట్టి కమర్షియల్గా సునాముఖి సన్న అనే దాన్ని డెవలప్ చేసి దాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు. దాన్ని వాడుకోవచ్చు, బట్ దాన్ని ఎక్కువ మోతాదులో వాడకూడదు. రెండోది అంటే అది సింగిల్గా వాడకూడదు. దానికి తప్పనిసరిగా కొంచెం ఏదైనా శొంఠి పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇలాంటివి కలిపి ఇంకా ఆయుర్వేద మూలికల్లో చాలా రకాల విరేచనాలు అయ్యే ఉన్నాయి. అలాంటి వాటి కాంబినేషన్తో తయారు చేస్తారు. రైట్. అలాంటి వాటిని తీసుకోవాలండి. రణపాల దేనికి పనిచేస్తుంది సార్? రణపాల ఈ స్టోన్స్ కరిగించడంలో, కిడ్నీలో స్టోన్స్ కరిగించడంలో పనిచేస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? స్కిన్ ప్రాబ్లం అనగానే చాలా రకాలు ఉన్నాయండి. అసలు స్కిన్ ప్రాబ్లం ఒక డెర్మటాలజీ ఒక పెద్ద సబ్జెక్ట్. దీంతో ఆయుర్వేదంలోకి వచ్చేసరికి ఒక 18 రకాల స్కిన్ రోగాలు చెప్పారు. ఇక దీన్ని గుర్తించడం కొంతమందికి అంటే వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ దురదలు వస్తుంటుందండి చాలామందికి. అర్టికేరియా అంటారు. ఫస్ట్ బేసిక్గా ఉండే స్కిన్ ప్రాబ్లం ఏంటంటే అస్తమానం దురదలు వచ్చేసి కొంతసేపు ఇలా దురద గోకున్న తర్వాత వాళ్ళకి దద్దుర్లు వచ్చేయడం, అది ఒక అరగంటకో గంటకో తగ్గిపోవడం జరుగుతుంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ శరీరంలో వచ్చేస్తుంటుంది. ఆహారం మార్పు చేస్తున్నా వచ్చేస్తుంటుంది. దీన్ని శీతపిత్త అని ఆయుర్వేదంలోనూ, మనకు మోడర్న్ వర్డ్స్ అయితే అర్టికేరియా అంటారు. దీనికైతే పసుపు, బెల్లం చాలా బాగా పనిచేస్తుందండి. పసుపుని ఇంకా దీంతో పసుపులో కూడా మనకు చాలా రకాలు దొరుకుతాయి. అవును, మనకు కస్తూరి పసుపు వేరంటారు, మళ్ళీ శరీరానికి రాసే పసుపు వేరంటారు. అవును, తేడా ఏంటి నాకు అర్థం. చాలా రకాలు అంటే వాటిలోనే వంగడాలు తేడా అండి. ఇంకా మానె పసుపు అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ కస్తూరి పసుపు వాడుకోగలిగితే మంచిదన్నమాట. అంటే మెడిసినల్ వాల్యూస్ కస్తూరి పసుపులో బాగుంటాయి. కస్తూరి పసుపు నల్ల పసుపు అంటున్నారా? కాదు, నల్ల పసుపు వేరు, మళ్ళీ కస్తూరి పసుపు వేరు. అంటే పసుపులు తీసుకుంటే 12 రకాలు దొరుకుతాయి. ఓహో, సరే, పట్టుకున్నది పెద్ద సబ్జెక్ట్. అవునండి. ఓకే ఓకే. అందుకని మనకు కస్తూరి పసుపు, ఇది ఆమ్డా పసుపు అని చెప్పని అంటారు. ఒకటి మామూలు వంట పసుపు మనము సాధారణంగా వాడుకునేది. ఇక మాని పసుపు అని ఇంకోటి దొరుకుతుంది, మళ్ళీ నల్ల పసుపు దొరుకుతుంది, మళ్ళీ తెల్ల పసుపు అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక 6 రకాలు వచ్చేసాయి. సో మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది.
వీటిని ముఖ్యంగా మనకు వంట పసుపునైనా వాడుకోవచ్చు. దీనికి బెల్లం కలిపి చప్పరిస్తున్నట్లయితే ఈ యొక్క దురదలు రావడం తగ్గిపోతుందండి. స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇక వీళ్ళకి ఏవైనా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నట్లయితే మనకు కసివింద అని ఒక చెట్టు, దాని ఆకుని కొంచెం తీసుకొచ్చి పసుపు వేసి నూరి దాన్ని కొంచెం పేస్ట్ లాగాలి, దాని రసం రాస్తుంటే కూడా తగ్గుతుందండి. దీంట్లో తగ్గకపోతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోమని అడ్వైజ్ చేస్తాను. స్పైనల్ కార్డ్లో వచ్చే ఇష్యూస్ జనరల్గా స్పాండిలైటిస్ కానీ లేదా నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా, వాటి గురించి ఏమన్నా మీరు అంటే చెప్తారా? వీటిలో అంటే ప్రారంభంలో ఉందనుకోండి, మనకు వావిలి చెట్టు అని దొరుకుతుందండి. ఆ వావిలి చెట్టు యొక్క బెరడు అంటే వేర్ల బెరడు, ఎందుకంటే దాన్ని ఎక్కువ చెప్పము, ఎందుకంటే ఆ చెట్లన్నీ తవ్వి దాన్ని అంతా తీసేసి దాన్ని పాడు చేస్తే మళ్ళీ అవి దొరకకుండా పోతుంటాయి. ఇంకోటి పారిజాతం యొక్క చెట్టు యొక్క బెరడు, ఈ రెండింటినీ కలిపి కషాయం చేసి తాగుతున్నట్టయితే చాలా వరకు బ్యాక్ పెయిన్ వాటిని తగ్గుతుందండి. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో వీటిలో కూడా బాగుంటుంది. ఇక దీనిలో ఇంక కొన్ని చాలా రకాల మూలికల కాంబినేషన్తో చేసుకోగలిగితే, ఇప్పుడు మనకు తుంగముస్తలు అంటారు, అంటే దాన్నే తుంగగడ్డలు అంటుంటారు. పొలాల్లో అంతా దాన్ని అసలు నాశనం చేయడానికి దానికే మందు కొడుతుంటారు అనమాట. ఓకే, అయ్యో అంత స్ట్రాంగ్. కానీ తుంగగడ్డలు చాలా బాగుంటుంది, దాన్ని టీలా తయారు చేసుకొని తాగితే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఓకే. ఆ యొక్క తుంగగడ్డలు కాంబినేషన్తో కనుక ఈ యొక్క వావిలి చెట్టు యొక్క బెరడు అండ్ పారిజాతం యొక్క బెరడు, తుంగగడ్డలు దీన్ని కషాయం చేసి తీసుకుంటున్నట్లయితే వాళ్ళకు ఈ బ్యాక్ పెయిన్లో కానీ సర్వైకల్ స్పాండిలైటిస్లో కానీ చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఇక దాంతోపాటు తైలమర్దన లాంటిది పైకి చేసుకోవడం, బల అతి బల లాంటి ప్లాంట్స్ ఉన్నాయి, వాటితో తైలం కూడా తయారు చేస్తారు. దీనిలో కూడా కషాయంలో వాడుకోవచ్చు అనమాట. బల అతి బల అనేవి మనకు మామూలుగా దొరుకుతాయి. ఈ 5 రకాలు కలిపి కూడా కషాయం చేసి తీసుకుంటున్నట్లయితే బాగుంటుంది. దాని తైలాన్ని పైపూతగా మర్దన చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇంకా సివియర్ కండిషన్లో ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలని, దాంతో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. దాంతో పైకి తైలమర్దన, స్నేహము, అభ్యంగము అండ్ వస్తీలని ఒక చికిత్సా విధానం ఉంటుంది. అవి చేయడం ద్వారా ఈ ప్రాబ్లం అసలు ఇంకోటి ఏంటంటే ఈ సయాటికా స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అని చెప్పేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా పంచకర్మ చికిత్సలో వస్తు చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. అసలు మనకు ఎక్కడా తగ్గడం కూడా దీంతో తగ్గుతాయి. వీటి మీద అవగాహన లేక ఎంతసేపు ఏదో ట్యాబ్లెట్లు వాడటము, రకరకాలుగా కొన్ని రోజుల పాటు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఇంకా వాళ్ళకు క్రానిక్ అయ్యే అవకాశమే ఉంటుంది తప్ప తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు అంతవరకే. కానీ ఆ క్రానిక్ అవ్వడం వల్ల వాళ్ళు మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి బిగినింగ్లోనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మంచి చికిత్స తీసుకోవడం ద్వారా శాశ్వత ఉపశమనం పొందొచ్చు. అంటే ఇదే ట్రీట్మెంట్ మనకి ఆర్థరైటిస్కి మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తుందండి? లేదండి, మళ్ళీ ఆర్థరైటిస్కి వేరుగా ఉంటాయి. అంటే వీటికన్నిటికీ రీజన్స్ చూసుకొని చేసుకోవాలి. ఈ మోకాళ్ళ నొప్పులో కార్టిలేజ్ జరిగిపోవడం అనేది ఒకటి ఉంటుంది. సో దీనికైతే ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని రకాల హోమ్ రెమెడీస్, చాలామంది చింతగింజల చూర్ణమని, ఈ యొక్క తాల్మకాన గింజల యొక్క చూర్ణము లేకపోతే వాటిని తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఈ గమ్స్ అంటే పర్టికులర్గా ప్లాంట్లో వచ్చే మహిషాక్షి గుగ్గులు అని వస్తుందండి, దాన్ని ప్యూరిఫై చేసి దాంతో టాబ్లెట్స్, దాంతో రకరకాలుగా కషాయాలు లాంటివన్నీ తయారు చేస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో అవి పర్టికులర్గా గుగ్గులు అనేది ఒక సపరేట్ మెడిసిన్ ప్రిపరేషన్ విధానము. వీటితో చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇలా అనుకుంటే మరి సైనసైటిస్ పరిస్థితి ఏంటో? సైనసైటిస్ అనేది ఒక అమోఘమైందండి. ఇది దీంతో ముందు లక్షణాలు చాలా మందికి తెలియదు, దాన్ని అలా కొనసాగించేస్తారు జలుబు అనుకొని. అది జలుబు, తర్వాత అలర్జీ, ముక్కు దిబ్బడ, ముక్కు కాడము, తలనొప్పి, ప్రధానంగా ఈ మైగ్రేన్ కూడాను. అదే ఈ సైనస్ తలనొప్పి వస్తే దాన్ని మైగ్రేన్ తలనొప్పి అంటుంటారు. అసలు ఇది సైనసైటిస్ ట్రీట్మెంట్ చేస్తే అది తగ్గిపోతుంటుంది. అంటే వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఉండి, ముఖమంతా నల్లబడిపోయి ఉండి, ఈ ఇబ్బందులు ఉంటూ నిరంతర జలుబు అని ఎవరికైతే ఉంటుందో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందో, దీనికి క్షారకర్మ చికిత్స అని ఒకటి అద్భుతమైందండి ఆయుర్వేదంలో, ఎవరు చేయట్లేదు. ఈ ప్లాంట్ బేస్డ్గా ప్లాంట్స్లోనే ఒక క్షారం సపరేట్ చేసి ఆ యొక్క మెడిసిన్ని ఈ ముక్కులో ఏవైతే పెరుగున్నాయో వాటికి అప్లై చేసినట్లయితే ఒక 10-15 నిమిషాల తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేసేస్తాం. చేసేసిన తర్వాత వాళ్ళకి ఆ పెరిగిన మాంసం అంతా మొత్తం పీసెస్గా ఊడొచ్చేస్తుందండి. అని మీకు దాని ఫొటోస్ కూడా చూపెట్టగలుగుతాను. అది కొంచెం బర్నింగ్ ఉంటుంది. ఇది పారాసర్జికల్ మెథడ్, అంటే ఇప్పుడు సర్జరీ చేయలేని ప్లేసుల్లో ఈ క్షారకర్మ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా మందికి సర్జరీ చేసినా మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ దీంతో చేసినట్లయితే చాలా వరకు
మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు లేదండి. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ చికిత్స చేస్తున్నాను. రిపీట్ అవ్వడం చాలా తక్కువ. మధ్యలో కొంతమందికి అంటే సమ్మర్లో చేసిన వాళ్ళకి, కొందరు చెప్పిన విధానాలు పాటించిన వాళ్ళకి, కొంతమందికి ఈ రకరకాల మందులు వాడి ఆ స్ప్రేలు రకరకాలుగా వాడి హోమియోపతి మందులని అవని ఇవని చాలా ఏళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఈ సెప్టమ్ కార్టిలేజ్ చాలా బలహీనమైపోవడం, ఇన్ఫెక్ట్ అయి ఉండడం ఇలాంటివన్నీ ఉండి ఉంటాయి. అలాంటి వాళ్ళలో కొంతమందికి ఇబ్బంది అయింది. మిగతా 90% చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఈ మధ్య ఆ సమస్యను కూడా అధిగమించాం. అసలు మరి ఒక్క కేసు కూడా ఫెయిల్ కాకుండా ఎలా చేయాలి అనేది ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని తగిన పరీక్షలు చేసి రాగానే వాళ్ళకి చేయకుండా అన్నీ చూసుకున్న తర్వాత చేస్తున్నట్లయితే 100% కూడా ఇప్పుడు రిజల్ట్స్ వస్తుందండి. ఈ క్షారకర్మ ప్రస్తుతం ఎవరు చేయడం లేదు. దీన్ని ప్రత్యేకంగా నేను డెవలప్ చేసి చేస్తున్నానండి. ఇది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది సైన్స్ సైంటిస్ట్కి. సుబ్రహ్మణ్యం గారు, చాలా సంతోషం అండి. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.